నా ప్రియాతి ప్రియమైన నెట్స్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం. మిత్రులారా, ఈరోజు మనకు పర్ మంత్ ఇన్కమ్ 1 lakh రూపీ. దానికోసం మనం జాబ్స్ వెతుకుతా ఉన్నాం, చేస్తా ఉన్నాం. ఆ తర్వాత చేసేటటువంటి జాబ్ గొర్రెతోక బెత్తడులాగా పరిమితమైనటువంటి ఆదాయమే ఉంది. ఆ పరిమితమైనటువంటి కండిషన్స్ ఉన్నాయి. కానీ మిత్రులారా, ఎలాంటి కండిషన్స్ లేకుండా ఈ సిస్టమ్ ద్వారా మీరు కేవలము 90 రోజులు గనక డైలీ 3 hours వర్క్ చేసినట్లయితే మీరు ఇందులో డైలీ 3,000 to 4,000 నెలకు ₹1,00,000 పైన ఇన్కమ్ సంపాదించవచ్చు. మరి సంపాదించాలనుకున్నప్పుడు దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఉద్యోగం చేసినప్పుడు కూడా ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు రావాలి, ఎలా వెళ్ళాలి, ప్రతి దగ్గర రూల్స్ ఉంటాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, అవన్నీ విషయాలు మనం తెలుసుకుందాం. ఇది కాపీ పేస్ట్, ఇది ఉద్యోగం లాంటిదే. కానీ ఇక్కడ మనకు ఎవరు బాస్ కారు. నేను కూడా మీకు బాస్ కాను. జస్ట్ ఐఎమ్ గైడింగ్ యూ. మీకు నేను దారి చూపిస్తున్నా. నడవాల్సిన బాధ్యత మీదే. సో మై డియర్ ఫ్రెండ్స్, దానికోసం మనకు 90 minutes టైం పడుతుంది కంప్లీట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం. ఈ 90 minutes ఏదైతే తెలుసుకుంటారో ఇంకా దాని గురించి జస్ట్ లైక్ ఒక ఇంటర్వ్యూ లాగా, ఆ తర్వాత 3 రోజులు మీకు ఒక అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. 4వ రోజు మీకు క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటుంది. ఈ యొక్క గేమ్లో ఎలా మనం విన్ కావాలి. ఎప్పుడైతే ఈ 4 రోజులు మీకు ఒక ట్రయల్ బేసిస్లో మీకు ట్రైనింగ్ ఇస్తామో, ఆ ట్రైనింగ్ను మీరు అదే 3 నుంచి 4 గంటలు అప్లై చేసినట్లయితే 3 నెలల కాలంలో మీకు వచ్చే ఇన్కమే కాకుండా మీరు డైలీ 3,000 to 4,000 రెగ్యులర్ ఇన్కమ్కి ఎలిజిబిలిటీ అవుతారు. ఇకపోతే ఇందులో రిటైర్మెంట్ సిస్టమ్ ఉంది. రిటైర్మెంట్ సిస్టమ్ అంటే ఏదో 60 సంవత్సరాల వరకు అని కాదు. ఫాస్ట్ వర్క్ ఫాస్ట్ ఇన్కమ్, స్లో వర్క్ స్లో ఇన్కమ్స్ అనే విధానం ద్వారా నా ఎక్స్పెక్టేషన్ 2 yearsలో మీరు ఇక్కడ రిటైర్మెంట్ కావచ్చు. ఆఫ్టర్ రిటైర్మెంట్ ఇంకా మీరు పని చేయాల్సిన అవసరం లేదు. సో మై డియర్ ఫ్రెండ్, చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మనం వింటున్నాం. కాబట్టి మీరు ఎలాంటి ఫోన్స్ వచ్చినా కూడా, మీన్స్ హాస్పిటలైజేషన్ అయితే తప్ప మిగతా ఏ ఫోన్స్ను కూడా మీరు ఎంకరేజ్ చేయకండి, డిక్లైన్ చేసేయండి, కట్ చేసేసేయండి. ఎందుకంటే మీ జీవితంలో ఈరోజు బ్రహ్మాండమైనటువంటి రోజు అవుతుంది. మీ జీవితంలో స్వర్ణాక్షరాలతోటి లిఖించదగిన రోజు మారబోతుంది. సో మీరు ఏం చేయాలి, హెడ్ ఫోన్ పెట్టుకోండి, చాలా స్పష్టంగా వినండి. రావడం ఇంపార్టెంట్ కాదండి, వచ్చిన తర్వాత వినడం ఇంపార్టెంట్. అది టోటల్గా మీ జీవితానికి సంబంధించింది. మీ ఫ్రెండ్ కోసం మీరు వినకండి, కంపెనీ కోసం వినకండి, నా కోసం కూడా మీరు వినకండి. ఆల్రెడీ 15th August రోజు నేను డిసిషన్ తీసుకున్నా. నెక్స్ట్ ఇయర్ 15th August స్వాతంత్ర దినోత్సవం వరకు 2021 వరకు ఒక 10,000 మందిని ఈ భారతదేశంలో నా యొక్క భారతీయులు, నా యొక్క వాళ్ళను ఒక 10,000 మందికి అబోవ్ 1 lakh రూపీ ఇప్పియాలని చెప్పేసి నేను ఒక కంకణం కట్టుకున్నా, నేను ఒక ప్రామిస్ చేసుకున్నా. సో మై డియర్ ఫ్రెండ్స్, అందులో మీరు కూడా భాగంగా ఉన్నారు. ఎవరైనా రావచ్చు ఇక్కడికి మీ విల్లింగ్ ద్వారా. ఒకవేళ ఉన్నట్లయితే నాకు మీరు మెసేజ్ చేయొచ్చు, టెక్స్ట్ మెసేజ్ నాకు వాట్సాప్ పెట్టవచ్చు. వాళ్ళకు ఒక సపరేట్ ఒక ఇంటర్వ్యూ ప్రోగ్రామ్ ఉంటుంది. ఎవరికైతే విల్లింగ్ ఉందో, టైం పాస్ కోసం చేయకండి మిత్రులారా. నేను చాలా సిన్సియర్గా, చాలా సీరియస్గా దీన్ని నేను టేకప్ చేసిన. కాబట్టి ఎవరికైనా అలాంటి లోపల కోరిక ఉంటే ఒకసారికి 100 సార్లు ఆలోచన చేసి మీరు నాకు పంపించవచ్చు. అలాంటి వాళ్ళకు నేను ఒక ఇంటర్వ్యూ టేకప్ చేస్తాను. ఇకపోతే ఈ రోజు ప్రోగ్రాంలో మీ ప్రజెంటేషన్ను, మీ మొబైల్ను హారిజంటల్గా ఉంచండి, పేపరు పెన్ను పక్కన పెట్టుకోండి. అర్థం కానప్పుడు అక్కడ రాయండి, దానికోసం ఆలోచన చేయకండి, మీకు తర్వాత అన్ని క్లియర్ అయిపోతాయి. కాల్వయ డివైస్ ప్రాబ్లం గురించి నేను చెప్పాను కొంతమంది మిత్రులకు. మీకు కూడా ఎవరైనా మీ జూనియర్స్ అడిగినప్పుడు ఈ కాల్వయ డివైస్ గురించి మీరు ఎడ్యుకేట్ చేయాలి. తర్వాత సౌండ్ రాకపోవడానికి కారణం మనకు లెఫ్ట్ సైడ్లో ఒక ఐకాన్ ఉంటుంది. ఆ ఐకాన్ కనుక మనము ఆఫ్ చేసి ఉన్నట్లయితే అక్కడ మనకి వినిపించదు మిత్రులారా.
కాల్ వయా డివైస్ తోటి కూడా మీకు ఆడియో అనేది వినిపించదు. ఇక్కడ చూడండి బ్లింకింగ్ అవుతుంది కాల్ వయా డివైస్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకుంటుంది ఒక కొత్త విప్లవము డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో. మిత్రులారా, ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ మీకు తెలుసు, అమెరికా లోపల డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా ఆ దేశ అభివృద్ధి జరిగింది. అభివృద్ధి చెందిన అన్ని దేశాలు కూడా డైరెక్ట్ సెల్లింగ్ ద్వారానే. కానీ దురదృష్టవశాత్తు మన భారతదేశంలో మన అభివృద్ధి, మన ట్యాక్సెస్ అంతా కూడా ఆల్కహాల్ పైన ఆధారపడ్డది, వైన్ షాప్స్ పైన మన ఆధారపడ్డది. వేరేళ్ళ జీవితాలు నాశనం అయితే గానీ మనకు డబ్బులు రాని పరిస్థితి ఏర్పడింది మన దేశంలో. డైరెక్ట్ సెల్లింగ్ రంగం చాలా గొప్పది, నెట్వర్క్ మార్కెటింగ్ చాలా గొప్పది. కానీ మనం అనుకుంటున్నది, ఇప్పటి వరకు చూసింది 2016 వరకు నెట్వర్క్ కాదు. కానీ 2016 సంవత్సరంలో భారత ప్రభుత్వం గుర్తించింది, ఈరోజు ఏ ఒక్క ఇండస్ట్రీ స్టార్ట్ చేసిన పరిమితమైనటువంటి లిమిటెడ్ ఉద్యోగాలే ఇవ్వచ్చు, కానీ అపరిమితమైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఇవ్వగలిగినటువంటి ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్. సో మై డియర్ ఫ్రెండ్స్, 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చాయి. గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత ఇక ఏ ఒక్క వ్యక్తి నష్టపోవడానికి వీల్లేదు. కానీ నష్టపోవడానికి కారణం మన లోపల ఉన్నటువంటి అత్యాశ, దురాశ మూలంగానే మనము నష్టపోతాం. రెండవది, గేమ్లోకి వచ్చిన తర్వాత గేమ్ రూల్స్ తెలియకపోతే కూడా మనం ఓడిపోయే అవకాశం ఉంటుంది. కబడ్డీ కూడా నేను ఆడినప్పుడు మీరు చూడండి, ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ వరకు మనము బ్రీతింగ్ పట్టాల్సి ఉంటుంది. ఆ కబడ్డీ 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 అనాల్సింది. కబడ్డీ అనకపోతే మనం ఓడిపోయినట్టు మిత్రులారా. కాబట్టి బేసిక్ రూల్స్ తెలుసుకోవాల్సిన అవసరం. సో డైరెక్ట్ సెల్లింగ్ లో యావత్ భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా అభివృద్ధి చెందినాయి. అగ్రరాజ్యమైన అమెరికాలో 30 కోట్ల జనాభా ఉన్న అమెరికాలో 1800 కంపెనీలు ఉన్నాయి. కానీ డైరెక్ట్ సెల్లింగ్ లో మన భారతదేశంలో 137 కోట్ల జనాభా ఉన్న మన భారతదేశంలో 457 ఉన్నాయి. అంటే అర్థం చేసుకోండి, ఇంకా ఎన్ని కంపెనీలు వచ్చినప్పటికీ బిజినెస్ పొటెన్షియలిటీ ఉంది భారతదేశంలో. అది ఒక ఎత్తు అయితే, డైరెక్ట్ సెల్లింగ్ ఒక ఎత్తు అయితే, మరి ఆ డైరెక్ట్ సెల్లింగ్ లో నెక్స్ట్ మనీ కంపెనీ వచ్చింది. ఇది కంప్లీట్ సర్వీస్ సెక్టార్. దాని గురించి మనం తెలుసుకుంటాం మిత్రులారా. నేను ఒకటే చెప్పగలను మీకు, క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం అని ఎలా పారామీటర్ అయితే ఉందో, ఈరోజు భారతదేశంలో నెక్స్ట్ మనీ కంటే ముందు, నెక్స్ట్ మనీ కంటే తర్వాత. కారణం, డైరెక్ట్ సెల్లింగ్ లో వచ్చిన మొదటి కంపెనీ 100% డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ఫాలో అవుతుంది. గత 3.5 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్ గా నడుస్తున్నటువంటి ఆర్గనైజేషన్, ఫార్ములా మార్చినటువంటి ఆర్గనైజేషన్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వ్యాపారం ఎలా స్టార్ట్ చేయాలి, ఎవరు స్టార్ట్ చేయొచ్చు, ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు. ఎవరి చేతిలో అయితే ఆండ్రాయిడ్ మొబైల్ ఉందో, ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి అందులో నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ అనేటటువంటిది కనుక డౌన్లోడ్ చేసినట్లయితే, ఇన్స్టాల్ చేసినట్లయితే ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేయొచ్చు. ఎన్నో యాప్లు డౌన్లోడ్ చేస్తూ ఉంటాం మనం. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మనము డౌన్లోడ్ చేయొచ్చు మన యొక్క మొబైల్లో. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది కంప్లీట్ ఒక బిజినెస్ ఆండ్రాయిడ్ అప్లికేషన్. ఈ వాలెట్ ఈ కామర్స్ అర్నింగ్ ఆపర్చునిటీస్ ఈ లెర్నింగ్ ద్వారా మిత్రులారా ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ మనీ. ఇది లాంచ్ అయింది 1 జనవరి 2017. ఇది B2C అప్లికేషన్. మార్కెట్లో ఉన్నటువంటిది అన్ని కూడా B2Cలు ఉన్నాయి. ఇది మనకు B2B. B2C అంటే ఏంటిది? బిజినెస్ టు కస్టమర్ మిత్రులారా, టెక్నాలజీ యాప్. యావత్ ప్రపంచం ఈరోజు మారుతా ఉంది, అప్డేట్ అవుతా ఉంది మిత్రులారా. మనిషికే కాదు, వస్తువు కూడా అప్డేట్ కానప్పుడు అవుట్డేట్ అయ్యే పరిస్థితి ఉంది. ఏదైతే టెక్నాలజీ యాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకు కస్టమర్స్ తయారు చేస్తూ ఉన్నాయి. కానీ ఒకే ఒక కంపెనీ B2B అనే విధానంలో బిజినెస్ టు బిజినెస్ మిత్రులారా. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఈరోజు ట్రావెల్స్ రంగంలో మనము ఊబర్, ఓలా ప్రయాణం చేయాలనుకున్నప్పుడు గతంలో మనకు ఎంతో ఇబ్బందులు అయ్యేది. మన ఊళ్ళో కానీ వేరే ఊళ్ళో వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగినన్ని డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి. కానీ ఎప్పుడైతే ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చాయో, ఊబర్, ఓలా అనేటటువంటిది డౌన్లోడ్ చేసుకొని మనం ఎక్కడికి వెళ్ళాలి ఫిక్స్ చేసుకుంటున్నాము, ఎన్ని డబ్బులో తెలిసిపోతుంది. ఒక పారదర్శకత వచ్చింది అందులో. మనం ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాం. కానీ అది ఒక టెక్నాలజీ యాప్ అని తెలియదు.
ప్రయాణం చేస్తున్న వాళ్లకు ఆ యొక్క వెహికల్స్ ఉన్న వాళ్లకు మధ్యలో అనుసంధానం చేయడం మూలంగా మనకు ఆ యొక్క మార్జిన్ 20 to 30% మార్జిన్ వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా మనకు ఆకలేసినప్పుడు ఏ జొమాటోనో స్విగ్గీనో మనం ఆర్డర్ ఇస్తా ఉన్నామో, వండేవాళ్ళు వేరే తినేవాళ్ళు వేరే, కానీ వాళ్ళు హోటల్స్ కాదు. ఆ వ్యాపారం జరిగినందుకు 20 to 30% వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. అదే విధంగా చూసినట్లయితే హోటల్స్ రంగంలో హోటల్స్ చైన్ ఏదైతే ఉందో ఓయో హోటల్స్, OYO, మనం ఏ ఊరన్నా వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ బుక్ చేసుకొని అక్కడ వెళ్ళేసి మనం బస చేసేసి పేమెంట్ చేసేసి మనం రిటర్న్ వచ్చేస్తున్నాం. మనం హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాం. కానీ దాని వెనుక సీక్రెట్ ఆ హోటల్స్ వాళ్ళే కావు. అంటే ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళిద్దరిని అనుసంధానం చేస్తుంది ఈ టెక్నాలజీ. అదే విధంగా మిత్రులారా, సర్వీస్ రంగంలో మన చేతిలో ఉన్నటువంటి పేటిఎం కావచ్చు, మొబైల్ ఫోన్ కావచ్చు, మొబైల్ ఫోన్లో ఉన్న పేటిఎం కావచ్చు, గూగుల్ పే కావచ్చు, ఫోన్ పే కావచ్చు, అవన్నీ కూడా సర్వీస్ సెక్టార్లో ఉన్నాయి మిత్రులారా. మనం హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాం, మన సమయం ఆదా అవుతుంది. ఎక్కడికి వెళ్ళకుండా మనము డబ్బులు పంపించడమో పేమెంట్స్ చేయడమో ఇవన్నీ ట్రాన్సాక్షన్ చేస్తున్నాం యాజ్ ఏ యూజర్గా. కానీ ఆ టెక్నాలజీ ద్వారా కొంత బెనిఫిట్ ఏదైతే ఉందో ఆ యాప్లోకి వెళ్తుంది. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే, కానీ టెక్నాలజీ ఏంది అనే దానికి విస్తారంలో మీకు అర్థం చేయిస్తా ఉన్నా. ఒకప్పుడు మనం వెళ్ళి క్యూలో నిలబడి లైన్లో నిలబడి సమయాన్ని వ్యర్థం చేసుకునే పరిస్థితులు సమయం లేదు మిత్రులారా. ఆ విధంగా యూటర్న్ అవుతా ఉంది. అవన్నీ కూడా కస్టమర్స్ని తయారు చేస్తూ ఉన్నాయి. అందుకే ఈరోజు మన చేతిలో మన మొబైల్లో పేటిఎం ఉన్నప్పటికీ, గూగుల్ పే ఉన్నప్పటికీ, ఫోన్పే ఉన్నప్పటికీ మనకు లైఫ్లో చేంజెస్ లేదు. ఏదో ఒకసారి నెక్స్ట్ టైం బెటర్ లక్ అనేలాగా అంతే తప్ప దాని మూలంగా మన బ్రతుకులలో ఏం మార్పు రాలే. కారణం ఏంటిది? ఆ మార్జిన్ మొత్తం ఆ టెక్నాలజీ యాప్ తీసేసుకుంటుంది. కానీ మిత్రులారా, నెక్స్ట్ మనీ ఆ వచ్చినటువంటి పర్సెంటేజ్ను 10%, 90%, 10:90, అంటే 10% కంపెనీ మెయింటెనెన్స్, 90% ఏదైతే ఉందో డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో మనకు ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఇచ్చింది. ఎవరు ఈయనటువంటిది? నెక్స్ట్ మనీ కల్పించిన మొట్టమొదటి కంపెనీ భారతదేశ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో. డైరెక్ట్ సెల్లింగే పవర్ఫుల్. అటువంటి పవర్ఫుల్ దాంట్లో ఈరోజు సర్వీస్ సెక్టార్ వచ్చింది. ఆ సర్వీస్ సెక్టార్లో మొట్టమొదటి కంపెనీ B2B నెక్స్ట్ మనీ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది B2C B2B గురించి డీటెయిల్స్. మరి నెక్స్ట్ మనీ నేను ఎందుకు చేయాలి? డైరెక్ట్ సెల్లింగ్లో ఆల్రెడీ ఎన్నో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలు ఉన్నప్పుడు, భారత ప్రభుత్వం గుర్తించినప్పుడు నేను నెక్స్ట్ మనీ ఎందుకు చేయాలి? మిత్రులారా, సర్వీస్ సెక్టార్లో వచ్చిన మొట్టమొదటి కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్లో 457 కంపెనీలలో ఫస్ట్ కంపెనీ. ఈరోజు ఈ కంపెనీ చేయడం మూలంగా నెక్స్ట్ మనీ నేను ఎందుకు చేయాలి? ఇది జీరో ఇన్వెస్ట్మెంట్ మిత్రులారా. జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి మనకు టెన్షన్ లేదు, లైబిలిటీ లేదు. కానీ కొన్ని కంపెనీలలో మీకు తెలుసు, గతంలో నెట్వర్క్ అంటే చాలా మంది భయపడడానికి కూడా ప్రధానమైన కారణం ఇదే. వాళ్ళు కట్టేటప్పుడు మాత్రం చాలా ఈజీగా గొర్రె కసాయివాడిని నమ్మినట్టు నమ్ముతారు, ఒక్కసారి ఆలోచన చేయరు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ మనం అప్పు చేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు డైలీ 1%, 10% డైలీ ఇస్తామని చెప్తారు మిత్రులారా. ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. డైలీ 1% అంటే 30%, మంత్లీ 30%. అంటే అలాంటి వాళ్ళకు మనం ఒక అప్పు చేసేసి 10% బయట వడ్డీకి తెచ్చి వాళ్ళకి ఇచ్చేస్తే కూర్చున్న దగ్గర 20% లాభం అన్నట్టు. అవాస్తవంలో బ్రతికాము, అస్పష్టతలో బ్రతికాము. మరి అక్కడ ఉన్నటువంటి మేధావులు, ఫైనాన్స్ మినిస్టర్సు, వాళ్ళందరికీ తెలియదా ఆ విషయం? మరి వాళ్ళ ఆ యొక్క వ్యాపారం ద్వారా మన దేశానికి ఎంతో డబ్బును జనరేట్ చేయొచ్చు. కానీ మన లోపల ఉన్నటువంటి ఒక దురాశ, మన లోపల ఉన్నటువంటి అత్యాశ మూలంగా కొంత స్వార్థ పరులైన వాళ్ళు మనను మోసం చేసిన మాట వాస్తవం. ప్రతిసారి మోసపోవడం మనదే తప్పు అవుతుంది మిత్రులారా. మోసం ఒకసారి జరిగితే కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది, కను విప్పు కలగాల్సిన అవసరం ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనీ యూఎస్ నేను ఎందుకు చేయాలి? ఇది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ లేదు కాబట్టి మనకు ఎలాంటి చెడ్డ పేరు రాదు. ఇది వ్యాపారమే.
ఆ తర్వాత మిత్రులారా 457 కంపెనీలలో 456 కంపెనీలు ప్రోడక్ట్ను అమ్ముతున్నాయి, ప్రోడక్ట్ను సేల్ చేస్తూ ఉన్నాయి. దాంట్లో గొప్పతనం ఏముంది? మనము ప్రోడక్ట్ అమ్ముతున్నాం. చివరాఖరికి మిత్రులారా బాధాకరమైన విషయం, నేను మార్కెట్లోనే ఉన్నా 32 ఏళ్ల నుంచి. మన పరిస్థితి ఒక సేల్స్ మెన్గా అయిపోయింది. కరోనా లాంటి పరిస్థితుల్లో మన ప్రాణాన్ని పణంగా పెట్టి ఈరోజు డెమోలు ఇస్తున్నారు ఎంతోమంది మిత్రులు. ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళ యొక్క బాధ్యతలు అలా ఉన్నాయి, వాళ్ళ అవసరాలు అలా ఉన్నాయి, వాళ్ళ మీద ఆధారపడ్డ కుటుంబం ఉంది. ఆ కుటుంబాన్ని పాలించాల్సిన, పోషించాల్సిన కనీస బాధ్యత ఉంది. కాబట్టి ఎంతో మంది డైరెక్ట్ నెట్వర్కర్స్, ఎంతో మంది ఫిజికల్ ప్రొడక్ట్ చేసే మిత్రులు డబ్బుల కోసం వాళ్ళు వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టి ఈరోజు చేస్తున్నారు మిత్రులారా. ఆ తర్వాత ఇక్కడ మనము చేయాల్సిన అవసరం లేదు. రెండోది, ప్రొడక్ట్ కొనండి. ప్రొడక్ట్లో దమ్ము ఉంటే నేను కొనుక్కుంటా, కానీ బలవంతంగా నాకు ఎందుకు అంటగడుతుండ్రు? మిత్రులారా, ఆ కంపెనీలలో ఖచ్చితంగా ప్రొడక్ట్ కొనాలా, ప్రొడక్ట్ అమ్మాలి. ఆ తర్వాత నాలుగోది, ఇది డిజిటల్ సర్వీస్, ఇన్స్టెంట్ డెలివరీ. డిజిటల్ సర్వీసెస్ లో మనం ఫిజికల్ గా తీసుకెళ్లి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఫిజికల్ ప్రొడక్ట్ కాదు ఇది. ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేసుకోవాలంటే మీ మొబైల్లో మీరే రీఛార్జ్ చేసుకుంటారు, అంతే తప్ప మీరు అదే నేను ప్రొడక్ట్ బేస్డ్ లో ఉంటే నేను ఆ ప్రొడక్ట్ తీసుకెళ్ళి మీ దగ్గరికి ఇవ్వాలి, ఏ కంపెనీ అయినా సరే. ఈరోజు ఎంతో మంది చెప్తా ఉన్నారు, నెట్వర్క్ పరిస్థితిలో ప్రొడక్ట్ సెల్లింగ్ లో డోర్ డెలివరీ చేస్తాం సార్, మేము డోర్ డెలివరీ చేస్తాం సార్, తెచ్చి మీకు ఇస్తాం సార్ ప్రొడక్ట్ అని చెప్తా ఉన్నారు. కానీ మిత్రులారా, ఇక్కడ డిజిటల్ సర్వీసెస్ ద్వారా ఎవరిది వాళ్ళే చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇన్స్టెంట్ అయిపోతుంది, టైం సేవ్, కన్జ్యూమ్ అయిపోతుంది, టైం మిగిలిపోతుంది మిత్రులారా. ఆ తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్, ఇన్స్టెంట్ పేఅవుట్ ఫెసిలిటీ. మిత్రులారా, డైరెక్ట్ సెల్లింగ్ లో చెప్తా ఉన్నారు, ప్రొడక్ట్ బేస్డ్ లో బై ద ప్రోడక్ట్, యూజ్ ద ప్రోడక్ట్, రికమెండ్ ద ప్రోడక్ట్. ఇంత కష్టపడ్డ తర్వాత మనకంటూ ఒక కట్ ఆఫ్, మనకంటూ ఒక పేమెంట్ డేటు, పేఅవుట్ డేట్, మన డబ్బులు మనకి ఇవ్వడానికి సమయం కావాలి వాళ్ళకు. కానీ ఈ సిస్టంలో, ఇప్పుడు మాట్లాడుతున్న సిస్టంలో, నెక్స్ట్ మనీలో 24/7 మిత్రుల, 24/7 అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరే పేమెంట్ పెట్టుకున్నారు. 5 సెకండ్ల కాలంలో ఏటీఎంకి వెళ్ళేసి డబ్బులు తీసుకునే గొప్ప విధానం ఉంది మిత్రుల, ఎక్కడా లేదు. 457 కంపెనీలలో ఎక్కడా లేదు, నెక్స్ట్ మనీలో ఉంది. అందుకే ఈ యొక్క వ్యాపారము చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఎందుకు? కష్టపడ్డటువంటి వాళ్ళ చెమట ఆరకముందు డబ్బులు ఇవ్వాలంటారు, కానీ చెమటే రాకముందు డబ్బులు ఇస్తున్న ఏకైక ఆర్గనైజేషన్ గురించి మీరు ఇంటా ఉన్నారు, అది ఏదో కాదు, నెక్స్ట్ మనీ. మిత్రులారా, ఇక ఎన్నో రకాలైనటువంటి ఆదాయాలు ఉన్నాయి. ఒక్కొక్క గేటు ఓపెన్ చేస్తా ఉన్నది కంపెనీ. ఈరోజు చూసేది మీరు 5%, ఇంకా 95% ఉంది. ఆ తర్వాత ఈ సర్వీసెస్ గురించి కూడా మీరు ఎవరికైనా కూడా షేర్ చేయొచ్చు, చెప్పొచ్చు. అంతే తప్ప నేను జైన్ చేస్తున్నా, నేను ఇరికిస్తున్నా, నేను నెత్తిలో టోపీ పెట్టినా, నేను ఒక ఆయనను పసాయించిన, ఇది కాదు మిత్రులారా. మీరు షేర్ చేయాలి. కొంతమంది చెప్తారు, సార్ నాకు మాట్లాడడానికి రాదు సార్, మీరైతే బాగా మాట్లాడతారు సార్, దీని గురించి చాలా స్కిల్స్ ఉండాలి సార్, దీని గురించి చాలా ట్రైనింగ్ తీసుకోవాలి సార్. ఏమీ లేదు, కేవలం మీరు షేర్ చేయాలి. మీరు ఫస్ట్ యు ఆర్ యూజర్. ఇక్కడ మీరు యూజర్గా మీరు ఏదైతే లాభం పొందారో ఆ లాభాన్ని మీరు మీ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇది యాక్చువల్గా మోటివేషన్ కాదు, ఇది మోటివేషన్ ఈజ్ రాంగ్, రిక్వెస్ట్ ఈజ్ రాంగ్. నేను కూడా మిమ్మల్ని మోటివేట్ చేస్తలేను ఫ్రెండ్స్, మిమ్మల్ని కన్విన్స్ కూడా చేస్తలేను ఫ్రెండ్స్, నేను కేవలం షేర్ చేస్తున్నా, మీరు కూడా షేర్ చేయండి. ఉదాహరణకు తీసుకోండి, ఈరోజు అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటాలో ఎంతో మంది షాపింగ్ చేస్తూ ఉన్నారు. సేమ్ అదే షాపింగ్ ఇక్కడ చేయండి. ఉదాహరణ తీసుకుంటే ఒక 50,000 రూపాయల ల్యాప్టాప్, అక్కడ ఆఫర్ ఉంది, 10,000 డిస్కౌంట్, 40,000 రూపాయలే. కానీ ఆ యొక్క అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఏదైతే అనుకుంటున్నామో ఆ యాప్ను ఫస్ట్ మన యొక్క మొబైల్లో అన్ఇన్స్టాల్ చేసేసి మనం నెక్స్ట్ మనీ త్రోగా వెళ్ళేసి మీరు అదే 50,000 ల్యాప్టాప్ 40,000కే తీసుకొని దానిపైన ఒక 1% ఏదైతే ఉందో 400 రూపాయలు తీసుకున్నప్పుడు ఇది షేర్ చేయడం అంటే ఇది మిత్రుల. ఓకే, మీరు 50,000 కంప్యూటర్ కొనకపోవచ్చు, మీ 2 వీలర్ ఇన్సూరెన్స్ చేసుకుంటారు మీరు,
మీ 2 వీలర్ ఇన్సూరెన్స్ బయట చేసుకున్నప్పుడు మిత్రులారా, నేను కూడా పెట్రోల్ పంప్లో చేస్తే అతను అడిగిన డబ్బులు ఆ బాండ్ పేపర్ కంటే ఎక్కువ ఉన్నాయి. ఎందుకు బాబు అని అడిగితే, సార్ అది సర్వీస్ ఛార్జ్ అన్నాడు, మూసుకొని ఇచ్చేసా. కానీ మిత్రులారా, ఫింగర్ టిప్స్ మీద మీ 2 వీలరు 4 వీలరు మీరు ఇక్కడ ఇన్సూరెన్స్ చేసుకుంటే దానిపైన మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ తర్వాత మీరు పిఏ పాలసీలు, టర్మ్ ఇన్సూరెన్స్, మెడిక్లెయిమ్ పాలసీలు మిత్రులారా షేర్ చేయండి. షేర్ చేయండి మీన్స్ మీరు యూజ్ చేయండి. ఫస్ట్ యూజ్. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు, ఫర్ ఎగ్జాంపుల్గా మీకు సంతూర్ సబ్బుతోటి స్నానం చేయాలని అలవాటు ఉంది మీకు, మీరు సంతూర్ సబ్బుతోటి స్నానం చేయండి. కానీ మీరు ఈ యాప్ త్రోగా వెళ్ళి మీరు పర్చేజ్ చేయండి. దాని ద్వారా మీకు డబ్బులు ఆదా అవుతాయి. మిత్రులారా, షేర్ చేయడం అంటే ఇది. ఏ ఒక వ్యక్తి అలవాట్లను మనం మార్చాల్సిన అవసరం లేదు. అతని యొక్క పొదుపు అతనికి జరుగుతుందని చెప్పినట్లయితే ఆటోమేటిక్ కోర్సులో మనకు సైన్ అప్స్ అవుతాయి. ఇది వదిలేసేసి ఏదేదో మాట్లాడితే మన యొక్క సమయం వ్యర్థం అవుతుంది, వాళ్ళ యొక్క సమయం వ్యర్థం అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎంత గుడ్ న్యూస్ అండి, అర్థం చేసుకోండి. ఆ తర్వాత మనము ఈ మాట్లాడడం అనేటటువంటిది కూడా మొబైల్ ఫోన్ ద్వారానే అతను సైన్అప్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు గైడ్ చేయగలగాల. ఆయన ఇంట్లో ఆయన ఉంటాడు, మీ ఇంట్లో మనం ఉంటాము. కరోనా కూడా రెస్పెక్ట్ చేసినట్లు అవుతుంది. కరోనా అంటది నా మాట వినకపోతే నా ఖాతాలు వేసేసుకుంటా, నా మాట వింటే మీరు జనాభా లెక్కలలో ఉంటారని చెప్తుంది. దానికి కూడా మనము రెచ్చగొట్టినట్టు ఉండదు మన ఇంట్లో ఉండి మనం పని చేసుకుంటే. ఆ తర్వాత మిత్రులారా, అద్భుతమైనటువంటి ఆన్లైన్ మీటింగ్ చూడండి మిత్రులారా. ఈరోజు ఉదయాన్నే 7 గంటలకు మీరు మీ ఇంట్లో ఉన్నారు, నేను నా ఇంట్లో ఉన్నా. కానీ ప్రొడక్ట్ బేస్డ్లో నేను పని చేసినప్పుడు, మీరు పని చేసినప్పుడు కంపల్సరీగా ఫిజికల్ మీటింగ్స్కి వెళ్ళాలంటే మన ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టాలి. వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు. మిత్రులారా, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు జీరో ఎక్స్పెండిచర్ తోటి ఇన్కమ్ ఇస్తుంది. మనం ఏం సంపాదించినాం కాదు, మన టీంలో ఏం సంపాదించారు, ఎంతో మంది హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు. అవన్నీ సాయంకాలం ఎడ్యుకేషన్లో మీరు లైవ్ ఎక్స్పీరియన్స్ చూద్దురు. తనకు తాను సుఖపడితే తప్పు కాకున్నా తన వారిని సుఖపడితే ధన్యత ఓ నాన్న. పుట్టినరోజు పండగే. ఆ సాంగ్ వినండి, ఎంత మీనింగ్ ఉంది అందులో, తాతా మణిమణి పిక్చర్లో. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎంతో మందికి ఒక గొప్ప ఇన్కమ్ ఇప్పించే అవకాశం ఉంది జీరో ఎక్స్పెండిచర్ ద్వారా, త్రో డిజిటల్ సిస్టమ్. ఆ తర్వాత మిత్రులారా, ఇందులో నామినేషన్ ఫెసిలిటీ ఉంది. ఇది ఎంత గొప్ప విషయం. మనం బ్రతికున్నప్పుడు మన కుటుంబం కోసం పనిచేస్తున్నాం, కానీ అనుకోని సంఘటనలు జరిగినా కూడా ఒక జాబ్ సెక్యూరిటీ ఉంది. వితౌట్ ఎనీ క్వాలిఫికేషన్స్, వితౌట్ ఎనీ కండిషన్స్ ఐడి వాళ్ళకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. రావాలి బెనిఫిట్స్ ఏవైతే ఫ్యూచర్లో వచ్చేటి ఉన్నాయో టోటల్గా వస్తుంది. ఈ 3.5 సంవత్సరాల నెక్స్ట్ మనీలో ఒక మిత్రుడు, మన యొక్క టాప్ సీనియర్లో అశోక్ సరస్వతి గారు క్యాన్సర్ మూలంగా పరమపదించడం జరిగింది. ఈరోజు వాళ్ళ ఇంటికి లక్షల రూపాయలు వెళ్తున్నాయి, కానీ వాళ్ళ ఎవరికి కూడా నెక్స్ట్ మనీ పని తెలియదు. దానికి ఒకే ఒక కారణం, ఈ సిస్టంలో గొల్లాలు లేవు కాబట్టి వాళ్ళ కుటుంబానికి వెళ్తున్నాయి. గొల్లాలు ఉన్న కంపెనీ అయితే వెళ్ళేది కాదు మిత్రులారా. స్క్రీన్ షాట్ చేయండి, ఈరోజు మీరు ఆలోచన చేయండి మీరు. ఆ తర్వాత చూసినట్లయితే మిత్రులారా, ఈరోజు ఈ కంపెనీ పేరు నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. మొట్టమొదట ఈ కంపెనీ వ్యవస్థాపకులు అభిషేక్ కుమార్ బర్మన్ గారు. ఇతను ఈ కంపెనీ యొక్క రథ సారథి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇతను ఒక ఏరోనాటికల్ ఇంజనీర్. ఈ సంస్థ స్టార్ట్ చేసినటువంటి సంవత్సరము 11/12/13 2013 డిసెంబర్ 11న ఈ సంస్థ స్టార్ట్ అయ్యింది. ఈ స్టార్ట్ అయినప్పుడు యంగ్ సిఎండి ఆఫ్ ఇండియా. మీరు ఈ రోజు కూడా సెర్చ్ చేయొచ్చు గూగుల్లో. 2013 సంవత్సరంలో యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా. చిన్న వయసు 28 సంవత్సరాల వయసులోనే ఈ యొక్క ఆర్గనైజేషన్ ను స్టార్ట్ చేసి స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్, రికగ్నైజేషన్స్ తీసుకున్న కంపెనీ, మచ్చలేనటువంటి కంపెనీ. ఆ తర్వాత మిత్రులారా,
మనం ఈరోజు గర్వపడాల్సిన అవసరం ఉంది. నేనైతే గర్వపడుతున్నా. ఎందుకు? కరోనా వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. మేధావులు పెద్దలు చెప్తా ఉన్నారు, మన దేశాన్ని మళ్ళీ మనము దారిలో పెట్టాలంటే స్వదేశీ ప్రొడక్ట్స్ వాడండి, స్వదేశీ కంపెనీలలో చేయండి. సో నేను ఈరోజు ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. నేను ఒక ఇండియన్గా. అన్ఫార్చునేట్లీ 32 సంవత్సరాల నుంచి కూడా నేను ఏ రోజు ఫారెన్ కంపెనీలో నేను చేయలేదు. అది ఎంతో నాకు సంతోషం వేసిన విషయం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఇది ఇండియన్ కంపెనీ. ఆ తర్వాత చూసినట్లయితే కంపెనీ యొక్క విజన్ ఏంటి? ఇవన్నీ పూర్వపరాలు. వెనక ముందు ఆలోచన చేయాలంటారు. నష్టపోయిన వాళ్ళు ఇవన్నీ ఆలోచన చేయరు. తొందరగా నష్టపోతారు. చేతులు కాలినాక పోలీస్ స్టేషన్కి పోతారు. పోలీస్ స్టేషన్కి పోయి అప్పుడు చెప్తారు, నన్ను ఆయన మోసం చేసిండు సార్. మరి అప్పుడు డైలీ 10% ఇస్తామంటే పోయి చెప్పాలి కదా వాళ్ళకు కూడా. అప్పుడు చెప్పరు. సో మై డియర్ ఫ్రెండ్స్, కంపెనీ విజన్ నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. నెంబర్ 1 ఎక్కడ? ఓపెన్ వాలెట్ బ్యాంక్. మిత్రులారా, ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంది? నా యొక్క డబ్బులు మీకు పంపిస్తున్నా, ఒక్క విధంగా గూగుల్ పే టు గూగుల్ పే, పేటిఎం టు పేటిఎం, ఫోన్పే టు ఫోన్పే లాగా ఇవి చేయడానికి ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయి, చేస్తున్నాయి ఆల్రెడీ B2C సిస్టంలో. కానీ నెక్స్ట్ మనీ ఆల్రెడీ రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది కాబట్టి మన ఓపెన్ వాలెట్ లేదు మనకు. కానీ ఇక్కడ నుంచి మన యొక్క కష్టార్జితం ఏదైతే ఉందో అది మాత్రం మనం తీసుకోవచ్చు మన బ్యాంకుకు, లేదా మీ నియర్ అండ్ డియర్ ఏ అకౌంట్ నెంబర్కైనా మీరు 5 సెకండ్లలో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. దిస్ ఈజ్ B2B. ప్రాబ్లం ఏమవుతుంది మీకు? కొంతమంది ఆలోచన చేయక అనగారిపోతారు, కొంతమంది ఎక్కువ ఆలోచన చేసి అలసిపోతారు. రెండు డేంజరే. లో బీపీ డేంజరే, హై బీపీ డేంజరే. నార్మల్ బీపీ అవసరం. అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు ఉన్నదేంటిది ఆలోచన చేయాలి. కొంతమంది ఇంకా ఆలోచన చేసి ఉన్న సమయాన్ని భవిష్యత్తులో పెడతారు, కొంతమంది గతంలో పెడతారు. గతము డేంజరే, భవిష్యత్తు డేంజరే. ఎందుకంటే భవిష్యత్తు అనేది ఏమీ లేదు. పోనీ గతం గురించి నేను ఆలోచన చేసిన. చిన్నప్పుడు నా తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశారు, ప్రైవేట్ స్కూల్లో కాదు, తెలుగు మీడియంలో నన్ను జాయిన్ చేశారు. ఇప్పుడు నేను అస్తమానము ఏడుస్తున్నా, నన్ను వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశారని గతం గురించి నేను బాధపడుతున్నా. ఏమన్నా వస్తుందా? ఏమిరా, వేస్ట్ ఆఫ్ టైం. కాబట్టి మిత్రులారా, గతాన్ని వదిలేద్దాం. దాదాపుగా 100లో 90 మంది గతంలో జీవిస్తారు. ఇక భవిష్యత్తులో నేను అట్ల కట్టలు కడతా, ఇట్ల కట్టలు కడతా, నేను అట్లా చేస్తా, ఇట్లా చేస్తా, మా చిన్నప్పుడు నేను ఇట్లా చేసిన, ఇవన్నీ కూడా భవిష్యత్తు గురించి ప్లాన్లు. ప్లాన్ చేయడం ముఖ్యమే, నేను కాదనట్లేదు. ప్లాన్ గురించి పని చేయాలి కదా, యాక్షన్లకు రావాలి కదా. సో మై డియర్ ఫ్రెండ్స్, కొంతమంది ఏం చేస్తుంటారు, గాలిలో మేడలు కడుతుంటారు. గాలిలో మేడలు కాదు, మేడ కట్టాలంటే భూమి మీద కట్టాలి, వాస్తవంలో జయించాలి. నేను ఈరోజు ఏం పని చేశా? ప్రజెంట్ అవుట్పుట్ ఏంటిది, ఇన్పుట్ ఏంటిది? ఈరోజు నా 24 గంటలు రిక్షావాణికైనా రిలయన్స్కైనా 24 గంటలే ఉన్నాయి. కానీ నా 24 గంటలు దేంట్లో యూజ్ చేసిన? గతంలో యూజ్ చేశానా, ఫ్యూచర్ గురించి యూజ్ చేశాను. కొంతమంది సార్ ఇది అట్లా అయితే బాగుంటుండే కదా. అరే నీ చేతులు ఉందా? కంపెనీ చేస్తుంది, అదంతా చేయడానికి ఆయన ఉన్నాడు. ఆయన చేసే పని నువ్వు చేస్తే మరి నువ్వు చేసే పని ఆయన చేస్తాడా? నో. ఓవర్గా ఆలోచన చేయకండి, టెన్షన్ తీసుకోకండి. మై డియర్ ఫ్రెండ్స్, లైఫ్ లో టెన్షన్ తీసుకోకండి. TENSION, టెన్షన్. దాని పక్కన ఏ పెట్టండి, టేక్ అటెన్షన్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది వస్తుంది, నెంబర్ 1 ప్లాట్ఫామ్ అవుతుంది కంపెనీ ఆలోచన. అది కాకపోతే ఇట్ విల్ టేక్ సమ్ టైం, నో ప్రాబ్లం. మన డబ్బులు అప్పటిదాకా మన డబ్బులన్నీ తన దగ్గరనే పెట్టుకుంటే మీరు వరీ కావాలి. మన డబ్బులు ఎప్పటికప్పుడు 5 సెకండ్లలో తీసేసుకోవచ్చు. డోంట్ వరీ, బీ హ్యాపీ. ఆ తర్వాత రెండోది ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్. ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ అంటే ఇది ఇండస్ట్రీ. ఈరోజు నా టీంలో సుమారుగా 28,000 మంది వచ్చేసారండి. టోటల్ మై టీమ్ స్ట్రెంత్ 28,000. 15th ఆగస్ట్ రోజు నేను అనుకున్నా, నెక్స్ట్ 15th ఆగస్ట్ వరకు ఏం చేయాలా, ఈ 28,000లో నుంచి ఒక 10,000 మందికి ₹1,00,000 ఇప్పియాలి. దిస్ ఈజ్ మై ఎంటర్ప్రెన్యూర్షిప్. ఆల్రెడీ డిసిషన్ ఈజ్ ఓవర్, అయిపోయింది, డిసిషన్ అయిపోయింది. ఇప్పుడు ఇక ప్రాసెస్ స్టార్ట్. సో ఎవరైతే ఈ రోజు కూడా మార్నింగ్ పంపిస్తే నాకు ఆల్రెడీ ఇద్దరు రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. నిన్న ఒకరు చెప్పారు కానీ వాళ్ళు మెసేజ్ పంపలా.
ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక వాళ్ళకు ఒక ఇంటర్వ్యూ ప్రోగ్రామ్ ఉంటుంది. తర్వాత వాళ్ళకి నేను బాస్ కాదండి, నేను వాళ్ళని ఏం అడగనండి, వాళ్ళ తాళం చేయి వాళ్ళకే ఇచ్చేస్తా. ఇక వాళ్ళు డెఫినెట్ గా మోర్ దెన్ 1 lakh ఇస్తారు. నెక్స్ట్ 15th ఆగస్ట్ తర్వాత ఒక గ్రాండ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటాం మనం, వాళ్ళందరికీ మోర్ దెన్ 1 lakh రూపీస్ వస్తుంది. ఇది ఆల్రెడీ ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఈ కామర్స్ బిజినెస్ ద్వారా మన వ్యాపారం అంతా కూడా ఆన్లైన్ వ్యాపారం. ఆ తర్వాత B2B ముందే చెప్పా, బిజినెస్ టు బిజినెస్. సో మై డియర్ ఫ్రెండ్స్, కంపెనీ మిషన్ ఏంటిది, కంపెనీ ఏం తయారు చేస్తుంది, మిషన్ ఏంటిది కంపెనీది? డిజిటల్ ఇండియా, సపోర్ట్ ద గవర్నమెంట్. మిత్రులారా, ఎప్పుడు కూడా రివర్స్ లో పోకూడదు. గాలికి కూడా మనము ఎదురుపోయినాం అనుకోండి చాలా కష్టమవుతుంది, పెడల్స్ కొట్టాల. కానీ గాలి ఎక్కడ వీస్తుందో అక్కడ మనం పోతే ఈజీగా వెళ్ళిపోతాం. అంటే మనం ఏ పని చేసినా గవర్నమెంట్ యొక్క ఆధ్వర్యంలో, గవర్నమెంట్ దేనికి ప్రియారిటీ ఇస్తుందో దాంట్లో మనం ఉన్నట్లయితే మనకు గ్రోత్ ఉంటుంది. సో డిజిటల్ ఇండియా, ఆ తర్వాత హెల్దీ ఇండియా, ఆ తర్వాత వెల్దీ ఇండియా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా ప్రతిదీ మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి, మీరు ఆలోచన చేయండి. ఇది గవర్నమెంట్ అప్రూవ్డ్ కంపెనీ. ఈ కంపెనీకి కావాల్సిన ఆల్ లీగల్ డాక్యుమెంట్స్, GST, ట్రేడ్ మార్క్, ఇన్కార్పొరేషన్, పాన్ కార్డ్, MSME, సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్ కూడా ఉంది. 3.5 సంవత్సరాల నుంచి ఫార్ములా మార్చకుండా ఒక్క వ్యక్తికి కూడా నేను ₹1 ఇచ్చేది ఉందని ఎవడు నెక్స్ట్ మనీ గురించి చెప్పట్లా. కానీ మీరు కామెంట్స్ చూసినట్లయితే కొన్ని ఆన్లైన్ లో కామెంట్స్ కనిపిస్తుంటాయి. ఆ కామెంట్స్ కు కారణం ఏంటిది? ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఒక్కవేళ కనుక ఫేక్ అయినట్లయితే 3.5 సంవత్సరాలు నడవదు మై డియర్ ఫ్రెండ్స్. అది ఫేక్ కాదు, మనకు అర్థం కాలే. మనకెందుకు అర్థం కాలేదంటే మనం చదవలేదు. మనం ఎందుకు చదవలేదు? మన సీనియర్ మనకు చెప్పలేదు. మనము చదవలేదు, అతను చెప్పనే లేదు, గుడ్డెదు చేనులో పడ్డట్టు పనిచేశారు. బట్ దట్ ఈస్ నాట్ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ ఈజ్ వేర్, ఒపీనియన్ ఈజ్ వేరు. ఒపీనియన్ వాళ్ళ ఒపీనియన్ అది, కానీ ఫ్యాక్ట్ కాదు. ఈరోజు ప్రాక్టికల్గా నేను 3వ తారీఖు అక్టోబర్ నుంచి నేను పనిచేస్తున్నా. నేనే కాదు, ఈరోజు 28,000 మంది ఎలా అయ్యారంటే కంపెనీ వాళ్లకు పని చేసినప్పుడు పేమెంట్ ఇచ్చిందని. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రూఫ్ ఉంది ఇక్కడ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఫీల్డ్. నో ఎడ్యుకేషన్, నో డెవలప్మెంట్. కాబట్టి ఎవరిని మీరు బలవంతం చేయకండి. ఈరోజు మనం ఒక మ్యారేజ్ బ్యూరో లాగా పనిచేద్దాం. మ్యారేజ్ బ్యూరోలో ఏం చేస్తారు? పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు అక్కడ అప్లై చేస్తారు, అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు. అదేవిధంగా ఈరోజు మనం కూడా ఎవరైతే ఈరోజు ఓపెన్ చేసేసాం మనం 10,000 పర్సన్స్ కు ₹1,00,000 ఇన్కమ్ ఇప్పియాలనేది, మీరు కూడా ఈరోజు దాన్ని సక్సెస్ చేయండి. ఇది సిఎన్చారి టార్గెట్ కాదు, టీమ్ టార్గెట్. నేను 10,000 మందిని చేంజ్ చేస్తాను కాదు. మనం ఈరోజు చెప్పేసేయండి ఎవరికి కావాలి మ్యారేజ్. మ్యారేజ్ బ్యూరోలో అప్లై చేసుకున్న వాళ్ళు అమ్మాయి అబ్బాయి నచ్చుకుంటే మ్యారేజ్ బాగుంటుంది. అదే విధంగా ఇక్కడ కూడా అదే చేయాలి మిత్రులారా. ఆల్ లీగల్ సర్టిఫికేట్స్ తీసుకొని 457 కంపెనీలలో ఈ కంపెనీ సీరియల్ నెంబర్ 278 డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ మీరు ఓపెన్ చేయండి. అక్కడ ఈ కంపెనీ యొక్క టోటల్ డీటెయిల్స్ చూడవచ్చు. ఆ తర్వాత మిత్రులారా, ఎప్పుడైతే మీరు డౌన్లోడ్ చేశారో యాప్, మీకు చెప్పాను నేను, ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా మనం చేయొచ్చు. అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తున్నా. స్టెప్ 1, క్లిక్ సైన్ అప్, రిజిస్ట్రేషన్ ఫ్రీ. అక్కడ సైన్ అప్ ఉంటుంది, లాగిన్ ఉంటుంది. సైన్ అప్ ను క్లిక్ చేయాలా, రిజిస్ట్రేషన్ ఫ్రీ మిత్రులారా. అయితే ఇక్కడ ఒక విషయం మీరు అర్థం చేసుకోండి. రిజిస్ట్రేషన్ ఫ్రీ అని చెప్పేసి 457 కంపెనీలు చెప్తున్నాయి, కానీ ఒరిజినల్ గా ఫ్రీ ఇచ్చేది నెక్స్ట్ మనీ మాత్రమే. వాళ్ళు ఏం చేస్తారు, సర్టెన్ టైం వరకు పెడతారు. ఆ టైం లోపల మీరు కనుక ఆ కిట్ కొనుక్కోకపోతే, వాళ్ళ ప్రొడక్ట్ కొనుక్కోకపోతే ఆ యాప్ అదృశ్యం అయిపోతుంది. ఇక్కడ మాత్రం మీకు 6 నెలలు, 6 సంవత్సరాలు, 60 సంవత్సరాల తర్వాత రాండి, మీ యాప్ అలానే ఉంటుంది. ఇది ఒకటే కాదు మిత్రులారా, నేను ఇంట్రడక్షన్ లో చెప్పినట్లు సైన్ అప్ అయిన ప్రతి వ్యక్తికి కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా, ఇన్సూరెన్స్, టికెట్ బుకింగ్ మిత్రులారా ఎన్నో రకాలైనటువంటి ఉన్నాయి. ఇన్క్లూడింగ్ 10 minutes లో పాన్ కార్డ్ వస్తుంది మిత్రులారా, ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా. నిన్న ఒక మిత్రుడు చెప్తుండు, ఈ యాప్ ద్వారా అతను రోజుకు 1000 నుంచి 1500 2,000 రూపాయలు సంపాదిస్తుండు. ఎలా సార్? నా దగ్గర ఒక అవకాశం ఉంది,
200 రూపాయలే అవుతుంది సార్, బయట మీకు 400 అవుతుంది, 10 నిమిషాలలో మీకు పాన్ కార్డు ఇస్తానని చెప్పి ఈ యాప్ ద్వారా బ్రతుకుతున్నారని చెప్పి నా దృష్టికి వచ్చింది మిత్రులారా. ఎంత బ్రహ్మాండమైనటువంటి సిస్టమో భగవంతుడు మనకు బర్మన్ గారి రూపంలో అందించారు. సో మై డియర్ ఫ్రెండ్స్, అందరూ ఈ ప్రపంచంలో మంచి వాళ్ళు ఎలా కారో, అందరూ చెడ్డవాళ్ళు ఎలా కారో బ్యాలెన్స్లో ఉంటారండి. ఉప్పు కపురము ఒక పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య. సో మై డియర్ ఫ్రెండ్స్, వాట్ ఈస్ ద లాస్ అర్థం చేసుకోండి మీరు. ఇంకొకటి, ఈ సిస్టంలో ₹1 కూడా నెక్స్ట్ మనీ తీసుకోదు. థర్డ్ పార్టీ పోర్టల్ అంటే మీరు అమెజాన్ ఉంటే అమెజాన్కే పేమెంట్ చేయండి, లేదా క్యాష్ ఆన్ డెలివరీ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడ అమెజాన్ యొక్క, ఇక్కడ నెక్స్ట్ మనీ యొక్క పాత్ర లేదు. కానీ నెక్స్ట్ మనీ త్రోగా వెళ్తున్నందుకు అఫిలియేటెడ్ పార్ట్నర్స్ కాబట్టి ఆ యొక్క రిటర్న్ పాలసీ అయిపోయిన తర్వాత మనం అప్లై చేసినట్లయితే మనకు డబ్బులు ఇస్తుంది. అఫిలియేటెడ్ పార్ట్నర్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, ఇక్కడ రాకెట్ సైన్స్ ఏం లేదు. సెర్చ్ చేసినట్లయితే 45 days, ఇప్పుడైతే కరోనా వచ్చిన తర్వాత ఇంక్రీజ్ చేసింది కంపెనీకి, వాళ్ళు క్యాష్ బ్యాక్ ఇచ్చినందుకు, మనం కస్టమర్ను పంపించినందుకు. కానీ మిత్రులారా, కేవలం రిటర్న్ పాలసీ అయిపోగానే మనకు డబ్బులు ఇచ్చేస్తుంది, తను అక్కడ 45 days తర్వాత తీసుకుంటుంది. కానీ ఆ రిసీట్ స్పష్టంగా ఉండాలి మిత్రులారా, అర్థం చేసుకోండి. ఒక్క ఇన్సూరెన్స్ తీసుకొని కూడా మనము లక్షల రూపాయలు సంపాదించే గొప్ప ఆపర్చునిటీ ఉంది. ట్రైనింగ్ తీసుకుంటే అర్థమవుతుంది, ట్రైనింగ్ తీసుకోకపోతే అర్థం కాదు మిత్రులారా. ఆ తర్వాత రెండో స్టెప్ అప్గ్రేడ్. అప్గ్రేడ్ అంటే ప్రైమ్ మెంబర్షిప్. మిత్రులారా, ఈరోజు ప్రైమ్ మెంబర్ కాకపోతే ఆఫర్స్ అండ్ టైఅప్ మాత్రమే యూజ్ చేసుకుంటాము. ప్రైమ్ మెంబర్ అయిన వాళ్ళు మాత్రమే మిగతా సర్వీసెస్, రీఛార్జ్ కావచ్చు, షాపింగ్ కావచ్చు, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కావచ్చు, మార్చెంట్ కావచ్చు, బుకింగ్స్ కావచ్చు. మిత్రులారా, ఇవన్నీ కూడా మనకు కన్స్ట్రక్షన్ లో ఉన్నాం మనం. పేటిఎం వచ్చి 14 సంవత్సరాలు అయింది, నెక్స్ట్ మనీ 3.5 సంవత్సరాల బేబీ మాత్రమే. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. కానీ ఈ రోజు మీరు ఏదైతే వాడుతున్నారో అదే చెప్పండి. భవిష్యత్తు గురించి చెప్పి మనం డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఈరోజు మీకు యూట్యూబ్లో ఉంది, పేటిఎంలో ఉంది, అమెజాన్లో ఉంది, ఈరోజు జొమాటోలో ఉంది. ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఉంది మార్కెట్లో, నో డౌట్. మీరు డైరెక్ట్గా కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేసి అమెజాన్ను డౌన్లోడ్ చేసుకొని షాపింగ్ చేయొచ్చు. కానీ ప్రైమ్ మెంబర్ అయినప్పుడు కొన్ని ఎక్స్ట్రా సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ ఆర్గనైజేషన్. అదే విధంగా నెక్స్ట్ మనీ కూడా ఫ్రీ సైన్ అప్ ఆల్రెడీ ప్రోగ్రామ్ మీరు విన్నారు. ఇప్పుడు పెయిడ్ ప్రోగ్రామ్ ఏంటారు, కానీ పెయిడ్ కంపల్సరీ కాదు. కానీ పెయిడ్ ద్వారా ఏం జరుగుతుంది, మన బ్రతుకులలో కొత్త వెలుగు ఎలా వస్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తెలుసుకునే కంటే ముందు తేడా ఏముంది? ప్రైమ్ మెంబర్షిప్ చరిత్రలోనే ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ మిత్రులారా. ప్రైమ్ మెంబర్ తీసుకునే ఏ కంపెనీ కూడా లైఫ్ టైం ఇవ్వలేదు, ఇయర్కు మనం రెన్యువల్ చేసుకోవాలి. నెక్స్ట్ మనీ మనకు లైఫ్ టైం ఇచ్చింది. ఫస్ట్ డిఫరెంట్ మిత్రులారా. ఉదాహరణకు మీరు అమెజాన్ తీసుకుంటే 999 రూపాయలు, ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క ప్రైమ్ మెంబర్షిప్ అమౌంట్ ఉంది. అమెజాన్ 999 రూపాయలు సంవత్సరానికి కట్టాలి. నేను కనుక ఆ సర్వీసెస్ వాడుకోవాలనుకుంటే 10 సంవత్సరాలు కావాలనుకుంటే 10 సంవత్సరాలు నేను రెన్యువల్ చేసుకోవాలి మిత్రులారా. కానీ నెక్స్ట్ మనీకి అది లేదు, జీవితకాలం. ఆ జీవితకాలంలో 1500 రూపాయలు మాత్రమే, ఓన్లీ 1500. 18% GST, 270, 1770. మరి ఇంత మంచి యాప్ ఇంత బ్రహ్మాండంగా చెప్తున్నప్పుడు 15,000, 20,000 కూడా పెట్టొచ్చు. ఎందుకు పెట్టలేదు అభిషేక్ కుమార్ బర్మన్ గారు? గొప్పవాడు గొప్పగా కావడానికి ఎన్నో దారులు ఉన్నాయి. కానీ ఒక మధ్యతరగతి వ్యక్తికి, దిగువ మధ్యతరగతి వ్యక్తికి మార్గాలు చాలా తక్కువ. కరోనా వచ్చిన తర్వాత ఆ మార్గాలు కూడా అదృశ్యం అయిపోయినాయి మిత్రులారా. వాస్తవాన్ని మీరు గమనించండి. అందుకని అందరికీ అందుబాటైన ఫిగర్ పెట్టడం జరిగిందే తప్ప అన్యదా ఇందులో ఇంకా ఏమీ లేదు. జీవిత కాలంలో 1770 రూపాయలు. దాని తర్వాత రెండో తేడా, ఈ 1500 తీసుకుంటున్న కంపెనీ 1550 రివార్డ్ పాయింట్లు ఇస్తుంది మిత్రులారా. రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రూపాయి.
1550 రూపాయల లాగా, కానీ రివార్డ్ పాయింట్స్ అంటుంది, రూపాయలు అంటలేదు మిత్రులారా. ఇక్కడ అపార్థం చేసుకోవద్దు, శ్రద్ధగా వినండి మీరు. ఫేక్ యాప్ అనేటోళ్ళు ఇక్కడనే అన్నమాట. అవి ట్రాన్సాక్షన్స్ లో, సర్వీసెస్ లో రూపాయలుగా రూపాంతరం చెందుతాయి. రివార్డ్ పాయింట్స్ రూపీస్ గా కన్వర్ట్ అవుతాయి. అవన్నీ కూడా చూద్దాం, ఎంత అవుతుంది చూద్దాం. సో ఎండ్ యూజర్ నష్టం లేనటువంటి సిస్టమ్ ఒక విధంగా చెప్పాలంటే మీకు ఫ్రీగా ఇచ్చినట్టే. అర్థం చేసుకోండి. ప్రపంచం పునరావృతం అవుతుంది, రిపీట్ అవుతుంది, అప్డేట్ అవుతుంది. సత్యయుగం మళ్ళీ వస్తుంది. సుఖము, శాంతి, ప్రేమ, ఆనందమయ సామ్రాజ్యం రాబోతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు డబ్బులుంటే సుఖంగా ఉంది, స్వర్గం అనుకుంటారు. నో, డబ్బులున్నని కూడా ప్రాబ్లమ్స్ ఉంది. స్వర్గం కాదు, ఇది నరకం. నరకం ఎండింగ్ లో ఉన్న మిత్రులారా. ఆ తర్వాత మనం గమనించినట్లయితే రివార్డ్ పాయింట్స్ అనేది బయట మీరు విన్నారు ఇంతకు ముందు, అవి సర్టెన్ టైం వరకు మాత్రమే ఉంటాయి, ఆ తర్వాత అవి ల్యాప్స్ అయిపోతాయి. కానీ నెక్స్ట్ మనీలో రివార్డ్ పాయింట్స్ లైఫ్ టైం వ్యాలిడిటీ, టెన్షనే లేదు మనకు, లైఫ్ టైం వ్యాలిడిటీ. ఇకపోతే ఇందులో మీరు కనుక అమెజాన్లో ప్రైమ్ మెంబర్ అవుతే అమెజాన్ సర్వీసులే వాడుకోవాలి, పక్కన ఉన్నటువంటి ఫ్లిప్కార్ట్ కూడా అందులో ఉండదు. అర్థం చేసుకోండి మిత్రులారా, మీరంతా మేధావులు. ఈరోజు వ్యక్తికి నాలెడ్జ్ లేక ప్రాబ్లం లేదు, ఓవర్ నాలెడ్జ్ అయ్యే ప్రాబ్లం అయిపోయింది. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అమెజాన్లో అమెజాన్ ప్రోడక్ట్లే ఉంటాయి, కానీ ఫ్లిప్కార్ట్ ఉండవు. ఫ్లిప్కార్ట్లో ఫ్లిప్కార్టే ఉంటుంది, అమెజాన్ ఉండదు. పేటిఎంలో పేటిఎంఏ ఉంటుంది. కానీ మిత్రులారా, ఒకే ఒక యాప్. ఈరోజు దీంట్లో అందరూ వ్యాపారం చేసుకోండి. కంపెనీ ఇంటెన్షన్ ఏంటిది? అందరూ వ్యాపారం చేసుకోండి, కానీ అల్టిమేట్ మనం అందరం ఆధారపడ్డది కస్టమర్ మీద. కాబట్టి ఆ కస్టమర్కు సరసమైనటువంటి ధరలకు నాణ్యమైన వస్తువులు అందించండి. ఆ కస్టమర్ను దోసుకోకండి. కస్టమరే మన వెన్నుముక. కాబట్టి ఆ కస్టమర్కు మీరు ఆదా చేయండి. ఇది కంపెనీ యొక్క ఇంటెన్షన్. అందుకే అందరికీ అవకాశం ఇచ్చింది ఇక్కడ. వేరే ఎక్కడైనా కూడా మిత్రులారా, ఇంకొక కంపెనీ మీద దుమ్ము పోస్తాము, ఇంకో ప్రోడక్ట్ మీద దుమ్ము పోస్తాము మనది అమ్ముకోవడానికి. కానీ ఇక్కడ మాత్రం ఎవరి మీద దుమ్ము పోయాల్సిన అవసరం లేదు. వాస్తవాన్ని షేర్ చేయండి. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ యాప్లో ఫ్రీ సర్వీసెస్ కూడా ఉన్నాయి. ఆ ఫ్రీ సర్వీసెస్ లో కంపెనీకి ఎలాంటి లాభం లేకపోయినప్పటికీ అక్కడ కూడా మనకు డిస్కౌంట్ పాయింట్స్ ఇస్తుంది. డిస్కౌంట్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్స్, రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే. కానీ ట్రాన్సాక్షన్స్ లో అక్కడ అవి కూడా ల్యాబ్స్ కావు. దీని యొక్క ఉద్దేశం ఏంటిది? దీని ఉద్దేశం ఒకటే మిత్రులారా, రాబోయే రోజులలో ప్రతి మొబైల్లో ఈ యాప్ ఉండబోతుంది. ఇది వాస్తవ సత్యం. మీరు ముందే ఉంటారా, వేరే వాళ్ళ లిస్టులోకి మీరు వెళ్ళిపోతారా, మీ లిస్టులోకి వేరే వాళ్ళని తెచ్చుకుంటారా అనేది ఎవరి ఇష్టం వాళ్ళది. ఆ తర్వాత మిత్రులారా, ఒక్కొక్కటి డెవలప్ చేసి వస్తుంది కంపెనీ. తర్వాత మనం గమనించినట్లయితే ఈరోజు అమెజాన్లో మీకు నచ్చింది, మీరు 999 ప్రైమ్ మెంబర్ అయ్యారు. నాకు చెప్పారు, నేను 999 కట్టా, ప్రైమ్ మెంబర్ అయ్యా. మీకు ₹1 ఇయ్యదు మిత్రులారా, అర్థం చేసుకోండి. అవి వాణి డబ్బులు సర్వీస్ ఇవ్వడానికి తీసుకుంటుండు. ఈ 1500 కూడా నెక్స్ట్ మనీ డబ్బులు సర్వీస్ ఇవ్వడానికి తీసుకుంటుండు. మీకు ఆల్రెడీ మెయిల్ ఐడి ఇచ్చేస్తుండు, మీకు ఇన్వాయిస్ ఇచ్చేస్తుండు. కానీ మనము పని చేసినందుకు మనకు డబ్బులు ఇస్తుంది. మిత్రులారా, ఈరోజు నేను నా కుటుంబం కోసం నేను ఎల్ఐసి పాలసీ తీసుకోవచ్చు, పాలసీ బెనిఫిట్సే నేను పొందుతా. కానీ నేను పాలసీలు డబ్బులు సంపాదించాలంటే పాలసీలను నేను అమ్ముతున్నా. నేను పాలసీలను అమ్మడంతో నాకు కమిషన్ ఇస్తుంది ఇన్సూరెన్స్. అదేవిధంగా ఈరోజు నెక్స్ట్ మనీ మనము యాప్ను వేరేలకు ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు జీవితాంతం దానిపైన క్యాష్ బ్యాక్ పొందొచ్చు. కానీ యాప్ను మనం ప్రమోట్ చేస్తున్నందుకు మనకు డబ్బులు వస్తున్నాయి. దీన్ని కొంతమంది ఈ చిన్న విషయాన్ని కూడా అర్థం చేసుకుంటలేరు, పెద్ద మేధావులు. మిత్రులారా, మరి అక్కడ ఎల్ఐసి పాలసీ అమ్మినప్పుడు ఆ ఎల్ఐసి సంస్థ డబ్బులు ఇచ్చినప్పుడు అది తప్పేందుకు కాదు? ఒక రియల్ ఎస్టేట్లో ఒక ప్లాట్ కొనుక్కొని నేను ఇల్లు కట్టుకొని నా భార్య పిల్లలతో హ్యాపీగా ఉండొచ్చు. కానీ అవే ప్లాట్లు నేను వేరే వాళ్ళకి అమ్మినప్పుడు, ఆ పని చేసినప్పుడు
ఆ యాజమాన్యం నాకు డబ్బులు ఇస్తుంది, అది తప్పు కానప్పుడు నెక్స్ట్ మనీ ఎలా తప్పు అవుతుంది అర్థం చేసుకోండి మిత్రులారా. ఈ చిన్న విషయాన్ని కూడా అపార్థం చేసుకునే కొంతమంది మేధావులు ఉన్నారు మన దేశంలో. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా ప్రైమ్ మెంబర్ కావడానికి అప్గ్రేడ్ చేసుకుంటే ప్రైమ్ మెంబర్ అయిపోతామో, ప్రైమ్ మెంబర్ అయిపోవడం మూలంగా లైఫ్ టైం క్యాష్ బ్యాక్ వస్తుంది. రివార్డ్ పాయింట్స్ అంటే రూపీసే, డిస్కౌంట్ పాయింట్స్ మీకు చెప్పాను. ఇదే కాకుండా బ్రహ్మాండమైనటువంటి సిస్టమ్. మీ ప్రైమ్ మెంబర్ లో అతను జీవితాంతం ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా మళ్ళీ మనకు ఒక లెవెల్ క్యాష్ బ్యాక్ ఉంది. దీన్నే రీపర్చేజ్ అంటాం మిత్రులారా. మరి ఈ విధంగా ఎక్కడ కూడా లేనటువంటి సిస్టమ్ ఉంది. ఈ రోజు ఎంతో మందిని పేటిఎం ద్వారా, ఫోన్ పే ద్వారా మనము ఇన్స్టాల్ చేయించినాము, కానీ వాళ్ళు ఏ ట్రాన్సాక్షన్ చేసుకున్నా మనకు ఒక రూపాయి రావట్లేదు. ఇక్కడ మాత్రం లైఫ్ టైం ప్రైమ్ మెంబర్షిప్ యూజ్ చేసుకున్న దాంట్లో మనకు వస్తుంది. ఫ్రీ సైన్అప్ చేయించవచ్చు. ఎంతమందికి ఫ్రీ సైన్అప్ చేపిస్తే అన్ని రివార్డ్ పాయింట్స్ వస్తుంది మనకు. ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపాయి. ఇంకా వ్యాపారంలోకి ఎంటర్ కాలే కాబట్టి మిత్రులారా అర్థం చేసుకోండి ఏ విధంగా మనకు ఇది యూజ్ చేయడం ద్వారా డబ్బులు ఏ విధంగా పొదుపు అవుతాం. ఆ తర్వాత సేవింగ్స్ ఈజ్ అర్నింగ్ యూజింగ్ రివార్డ్ పాయింట్స్. రివార్డ్ పాయింట్స్ మీకు చెప్పాం 1550 రూపాయలు, 1550 రివార్డ్ పాయింట్స్. మొట్టమొదట ప్రతి ఇంట్లో టీవీ ఉంది, ప్రతి చేతిలో మొబైల్ ఉంది, అది ఏ నెట్వర్క్ అయినా కావచ్చు. అక్కడ మనకు క్యాష్ బ్యాక్ ఉంది 2%, గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్. నెక్స్ట్ టైం బెటర్ లక్ కాదు. ఆ తర్వాత మన పైన ఎవరైతే ఉన్నారో దాంట్లో రీపర్చేజ్ తర్వాత చూద్దాం. ఆ తర్వాత రివార్డ్ పాయింట్స్ మన యొక్క 1550 కూడా 1% అడ్జస్ట్మెంట్ అవుతుంది రీఛార్జ్ సెక్షన్ లో. ఆ తర్వాత మిత్రులారా బుకింగ్స్, అది ఒక బస్ బుకింగ్ అయితేనేమి, ఫ్లైట్ బుకింగ్ అయితేనేమి, హోటల్ బుకింగ్ అయితేనేమి, అక్కడ కూడా మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతాయి 2%, 2 to 4% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ తర్వాత మిత్రులారా మనకు కూడా ఒక షాపీ ఉంది, నెక్స్ట్ షాపీ. దాదాపుగా అక్కడ మిత్రులారా రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతా ఉన్నాయి 10 to 50% వరకు. 1550 కూడా యూజ్ అయిపోతాయి. అక్కడ 10 to 20% క్యాష్ బ్యాక్ లాగా మనకు డిస్కౌంట్ అయిపోతుంది. ఆ తర్వాత రివార్డ్ పాయింట్స్ వస్తాయి అక్కడ. మిత్రులారా అర్థం చేసుకోండి, మీకు చెప్పా నేను, ఫ్రీ సర్వీస్ సెక్షన్స్ ఏదైతే ఉందో, బిల్లింగ్ సెక్షన్ ఏదైతే ఉందో అక్కడ మనకు 25% డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి ఫ్రీ సర్వీసెస్ లో. సో మై డియర్ ఫ్రెండ్స్ స్క్రీన్ షాట్ చేసుకోండి, ఆలోచన చేసేయండి. ఆ తర్వాత ప్రొడక్ట్ ఆఫ్ ద కంపెనీ ఏంటిది? ప్రైమ్ మెంబర్షిప్. ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఫైనల్. ఆ విధంగా ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నందుకు లైఫ్ టైం సర్వీస్ ఉంది, గ్యారెంటెడ్ సేవింగ్స్ ఉంది, సర్వీసెస్ లో మనకు క్యాష్ బ్యాక్ ఉంది, రివార్డ్ పాయింట్స్ కూడా మనకు 1500 ప్లస్ 50, 1550 మనకు బ్యాక్ అయిపోతా ఉన్నాయి. ఆ తర్వాత మిత్రులారా మనకు నష్టం లేనటువంటి వ్యాపారము, ఒక గొప్ప బిజినెస్ పార్ట్నర్షిప్ వస్తుంది. ఇక్కడ పార్ట్నర్షిప్ వస్తుంది కంపెనీలో. ఆ పార్ట్నర్షిప్ కోసం కూడా మీరు ఇంటి దగ్గర ఉండి నేనేం చేస్తున్నాను అదే చేయండి. కాపీ పేస్ట్. డిజిటల్ ట్రైనింగ్ ఉంది, అది యూజ్ చేసుకోవడం ద్వారా సార్ నేను మాట్లాడలేను, నో ప్రాబ్లం, సీనియర్లు మాట్లాడడానికి రెడీగా ఉండరు, మీరు అటెండ్ చేసుకోండి. ఈ డబ్బులు కూడా మనం ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. లైఫ్ టైం ప్రైమ్ మెంబర్షిప్ ఫీ ఏదైతే ఉందో అది మీరు ఆన్లైన్ ద్వారా మీ మొబైల్ ద్వారా కంపెనీకి పేమెంట్ చేస్తుండ్రు. గతంలో మనకు తెలుసు డబ్బులు కూడా గల్లంతులు అయ్యాయి, కంపెనీకి చెడ్డ పేర్లు వచ్చాయి, జూనియర్లు సీనియర్లు రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం మనం. మన 32 years లో నేను చూసా. కానీ మిత్రులారా ఇక్కడ ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, అసలు డబ్బులను టచ్ చేయాల్సిన అవసరం కూడా మనకు లేదు. డిజిటల్ సిస్టమ్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. ఆ తర్వాత మనకి ఎన్ని రకాల ఆదాయాలు ఉంటే, ఫస్ట్ మొదట మనకు సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్, మన పొదుపే ఆదాయం. మీరు 1,00,000 రూపాయలు సంపాదిస్తుర్రు, 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతుర్రు, కానీ మీ యొక్క 10,000 అందులో మిగిలాయంటే అదే మీ యొక్క ఆదాయం. ఆ తర్వాత రెఫరల్ ప్రోగ్రామ్, ఇది చాలా వరకు నేను నెత్తిలో టోప్ పెట్టా, వేరేళ్ళకి నేను గుంజా, వేరేళ్ళకి నేను, ఇవన్నీ కాదు. మనము షేర్ చేయాలి. ఫస్ట్ మనం ఏం యూజ్ చేసామో, నేను గిట్లా యూజ్ చేసినా మీరు గిట్లా యూజ్ చేయండి. ప్రతి ఒక్క వ్యక్తి చేయగలుగుతాడు. దీనికి పెద్ద నెట్వర్క్ అనుభవం ఉండాలి, పెద్ద తోపై ఉండాలి, వేరే కంపెనీల నుంచి లాక్క రావాలి, అవన్నీ మర్చిపోండి. ఎవరి చేతిలో మొబైల్ ఫోన్ ఉందో, ఎవరికి డబ్బులు సంపాదించాలనే ఆలోచన ఉందో, అవసరం ఉందో వాళ్ళందరూ పని చేయగలరు. మిత్రులారా రెఫర్ చేయండి. అతను రెఫరల్ చేసినందుకు తర్వాత వచ్చే వ్యాపారం పైన రీపర్చేజ్ ఇన్కమ్ అని, టీమ్ రాయల్టీ అని, కంపెనీ రాయల్టీ అని, లీడర్షిప్ రాయల్టీ అని
మార్చెంట్ రాయల్టీ అని, ఆటో బైనరీ అని. మిత్రులారా, ఒక్కొక్కటి మనం డెవలప్ అవుతున్నాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే గమనించండి, మీరు ఇక్కడ ఎంతమందిని రెఫర్ చేసినట్లయితే, ఎంతమందిని ప్రైమ్ మెంబర్ చేసినట్లయితే, ఎల్ఐసిలో పాలసీ అమ్మితే ఎట్లా కమిషన్ వస్తుంది, రియల్ ఎస్టేట్లో మనము ప్లాట్ అమ్మితే ఎలా కమిషన్ వస్తుంది, అట్లనే ఇక్కడ కూడా 1770 రూపాయలతోటి మీరు ప్రైమ్ మెంబర్ తెస్తే 20%, ఆ 20% ఇన్స్టెంట్గా వస్తుంది మిత్రులారా. ఇక్కడ ఇంతమందిని మీరు ప్రమోట్ చేయాలని లేదు, ఎంతమందినైనా చేయొచ్చు. రెఫర్ అండ్ అర్న్. ఉదాహరణ తీసుకుంటే ఈ రోజుకు మీరు 10 మంది ప్రైమ్ మెంబర్లను చేయండి, రోజుకు 3000 సంపాదించండి, నెలకు 90,000 ఈ రోజే సంపాదిస్తారు మీరు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి లాగా. కానీ నేను మీకు చెప్తున్న టీమ్ ఎస్టాబ్లిష్మెంట్ గురించి చెప్తున్నా కాబట్టి మీకు 3 months టైం ఇవ్వమంటున్నా, 90 days టైం ఇవ్వమంటున్నా. ఇందులో చేరిన ప్రతి వ్యక్తికి ఎవరి మొబైల్లోనైతే నెక్స్ట్ మనీ ఉంటుందో వాళ్ళు లక్షాది కోటీశ్వర్లు గ్యారెంటీ. అయితే మిత్రులారా, మరి ఈ విధంగా ఫస్ట్ లెవెల్లో యావత్ భారతదేశంలో 18 సంవత్సరాల పైన ఉన్నవాళ్ళు, పాన్ కార్డు ఉన్నవాళ్ళు, ఆధార్ కార్డు ఉన్నవాళ్ళు, ఓటర్ ఐడి ఉన్నవాళ్ళు ఎవరైతే జెన్యూన్ పర్సన్సో, కాబట్టి మీరు టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. 1770 ముఖ్యం కాదు ఇక్కడ. మన కంపెనీ వైట్ కంపెనీ కాబట్టి, లీగల్ కంపెనీ కాబట్టి, లీగల్ గా ఉన్న వాళ్లకు మాత్రమే ఇస్తుంది. కాబట్టి వాళ్ళ దగ్గర అవి ఉన్నాయా లేవా చూడాలా. ఆ తర్వాత మిత్రులారా, డబ్బుల గురించి మీకు ఏం బెంగలేదు. 5 సెకండ్లలో మీ అకౌంట్లోకి వస్తుంది. IMPS అనే విధానం ద్వారా మీ అకౌంట్ కైనా, మీ నియర్ అండ్ డియర్ అకౌంట్ కైనా తీసుకోవచ్చు. ఇందులో నుంచి 1% ప్లస్ 5 రూపీస్ అనేది మనకు డిడక్షన్ అవుతుంది. ఆ తర్వాత నెఫ్ట్ అనేది ఉంది, రిడీమ్ అనేది ఉంది. ఇక్కడ వచ్చేసేసి మనకు 1000 పైన విత్డ్రాల్ చేసుకోవచ్చు. 3 to 4 వర్కింగ్ డేస్ పడుతుంది. ఎందుకు అంటే ప్రతిరోజు 25,000 మందికి మాత్రం పేఅవుట్ ఇస్తుంది కంపెనీ. ఈ వచ్చినటువంటి కష్టార్జితం ఏదైతే ఉందో దాంట్లో నుంచి 5% TDS, 5% అడ్మిన్ ఛార్జెస్ డిడక్షన్ అవుతాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి ఏ విధంగా కంపెనీ పేఅవుట్ ఉంది, వర్కౌట్ ఉంది. మీకు ముందే చెప్పాను, ఒక ప్రైమ్ మెంబర్ను తేవడం మూలంగా 20% వస్తుంది, 300 రూపీస్ వస్తుంది. ఈ విధంగా మనము ఎక్కడ డ్యూటీ చేస్తేనే జీతం ఇస్తుండ్రు, వస్తువులు అమ్ముతేనే మనకు పైసలు ఇస్తుండ్రు. ఇక్కడ మన వస్తువు ఏంటిది, నెక్స్ట్ మనీ ప్రచారం చేస్తున్నాం మనం. సో మై డియర్ ఫ్రెండ్స్, 20% 300. ఆ తర్వాత అతనికి కనుక మనం హెల్ప్ చేసినట్లయితే, మన మిత్రునికి కనుక హెల్ప్ చేసినట్లయితే మనకు వాళ్ళు తెలియదు ఎవరో, మన ఫ్రెండ్ యొక్క ఫ్రెండ్, మన రిలేటివ్ యొక్క ఫ్రెండ్, 2% 30 రూపీస్ మనకు వస్తుంది అన్నోన్ పర్సన్ పైన కూడా. ఆ తర్వాత అతనే కూడా ఒకవేళ చేస్తే సేమ్ అదే సిస్టంలో 3వ లెవెల్లో 3% 45, 4వ లెవెల్లో 4% 60, 5వ లెవెల్ 5% 75, 6వ లెవెల్ 6% 90, 7వ లెవెల్ 7% 105, 8వ లెవెల్ 8% 120, 9వ లెవెల్ 9% 135, 10వ లెవెల్ 10% 150. మిత్రులారా, ఎవరో మనకు తెలియదు, డబ్బులు వస్తూనే ఉంటాయి. అయితే ఇక్కడ 5 సెకండ్స్ లోపల మన యొక్క వాలెట్కి వచ్చేస్తుంది. 74% కొంతమంది మిత్రులు అంటారు కొన్ని కంపెనీలు వచ్చినాయి పారిపోయినాయి. వాళ్ళు చెప్పిన దాంట్లో తప్పు లేదు, అది వాళ్ళ కేవలం ఒపీనియన్ మాత్రమే, ఫ్యాక్ట్ కాదు. వచ్చిన ప్రతి కంపెనీ పోవాలని వచ్చిన కంపెనీలు పోయినాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, పోవడానికి ప్రధాన కారణం ఏంటిది, డబ్బే. కాబట్టి ఇక్కడ డబ్బు ఆ 1500లలో కంపెనీ 1500కు 1100, 1110 రూపాయలు వెంటనే ఇస్తుంది. ఇంకా కంపెనీ దగ్గర ఏం లేదు, అతనికి సర్వీస్ ఇవ్వాలి లైఫ్ టైం గురించి. కాబట్టి లీగాలిటీగా ఈరోజు ఒక అమెజాన్, ఈరోజు ఒక పేటిఎం ఎలానైతే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుందో అలా తీసుకుంది, అది అతని డబ్బులు. అయినప్పటికీ 10% 90% అనే విధానం ద్వారా ఎంతో మందికి ఒక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నటువంటి సంస్థ నెక్స్ట్ మనీ. సో మై డియర్ ఫ్రెండ్స్, రాత్రికి 6%, రాత్రి 12 గంటల తర్వాత 80% రాయల్టీ రూపకంలో ఇస్తుంది. అది కూడా మనకు సూర్యోదయం కంటే ముందే మనము ATM ద్వారా మనం తీసేసుకోవచ్చు. ఆ తర్వాత నేషనల్ ఇంటర్నేషనల్ టూర్స్ పనిచేసే వాళ్ళ కోసం 10% బడ్జెట్, టోటల్ 90% పేఅవుట్ మిత్రులారా, వితౌట్ ఎనీ కండిషన్స్. గ్రోయింగ్ యూనిలెవెల్ అంటారు.
మిత్రులారా, దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఇన్ అవర్ ఇండియా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ డబ్బులు వస్తూ ఉన్నాయి. అయితే నాకెంత కావాలి అనేది మనం డిసైడ్ చేసుకుంటున్నాం. అయితే ఇక్కడ ఎంతమందినైనా మీరు యూజర్స్ పెట్టొచ్చు. అంతమంది యూజర్స్ పైన అంతమంది ప్రైమ్ మెంబర్స్ పైన 300 వస్తాయి. అలా ప్రాబ్లం ఏం లేదు, ఎంతమందినైనా ప్రైమ్ మెంబర్ చేయండి. కానీ మీరు అతను ఒక యూజరా, అతను ఒక డ్రీమరా, మీరు ఆలోచన చేయండి. మీరు మీ టీంలో ఒక డ్రీమర్ను తయారు చేయండి. అప్పుడు ఆ 5 మంది కూడా 5 మంది డ్రీమర్లను తయారు చేశారు. వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఈ రోజు ఈ భూమి మీద డబ్బులు అవసరం ఉన్న వాళ్ళు, డబ్బులు సంపాదించాలనే ఆలోచన ఉన్న డ్రీమర్స్ 5 మంది. సమయం కొందరికి ఎక్కువ పట్టొచ్చు. ప్రాబ్లం ఏంటిది? దెర్ ఇస్ నో ఎనీ ప్రాబ్లం. టైం కండిషన్ లేదు ఈ సిస్టంలో. మేము ఇంతకు ముందు సంవత్సర కాలం ఆగాం ప్రమోషన్స్ కోసము, 6 నెలల కాలం ఆగాం ప్రమోషన్ కోసము. కానీ మిత్రులారా, నేను మీకు చెప్తున్నా, ఉదాహరణకు చెప్తున్నా, సంవత్సరానికి ఒక 5 మంది డ్రీమర్స్ మనం తీసుకురాలేమా? సంవత్సర కాలంలో వాళ్ళు కూడా సంవత్సర కాలంలో 5 మంది డ్రీమర్స్ తెచ్చారు. టోటల్ గా మిత్రులారా 10 సంవత్సరాలలో 178 కోట్లు సంపాదించే గొప్ప అవకాశం ఉంది. కానీ ఇది ఫాస్ట్ బిజినెస్. ఇది డ్రీమర్స్ ను గతంలో లాగా మనము ఉత్తరాలు రాయాలనుకుంటే పావురాలకి ఇవ్వడమో, లేకపోతే ఇన్లాండ్ లెటరు పోస్ట్ కార్డు పోస్ట్ బాక్స్ లో వేయడమో కాదు. ఈరోజు పేజర్లు పోయినాయి, మొబైల్ ఫోన్లు వచ్చినాయి, ఈరోజు వాట్సాప్లు వచ్చినాయి. ఫాస్ట్ అవుతుంది, సమాజం అప్డేట్ అవుతుంది. మనం కూడా ఫాస్ట్ మూమెంట్ కావాలి. నెక్స్ట్ మనీలోనే అంత అవకాశం ఉంది. ఇన్స్టెంట్ మీరు కావాలనుకుంటే 10 వారాలలో కూడా అయిపోవచ్చు, 10 రోజులలో కూడా అయిపోవచ్చు, 10 నెలలలో కూడా అయిపోవచ్చు, 10 సంవత్సరాలలో కూడా అయిపోవచ్చు. వాట్ ఈస్ ద ప్రాబ్లం? ప్రాబ్లం ఏమీ లేదు మిత్రులారా. కాబట్టి ఏది వెతకాలనో, ఏది వెతికినామో అడిగినామో అది దొరికింది. కానీ కొంతమంది క్యారెక్టర్ పాడు చేసుకుంటారు మిత్రులారా. దయచేసి మీరు పని చేస్తున్నప్పుడు మీ డ్రీమ్ కిల్లర్స్ కొంతమంది వస్తారు. తస్మాత్ జాగ్రత్త. నేను కుటుంబ సభ్యులు కాబట్టి చెప్తున్నా. వాళ్ళు చెప్తారు ఒక కంపెనీ వద్దండి, 10 కంపెనీలలో చేద్దాము. అందుకే మీరు యాక్టివ్, గ్రోయింగ్, ఎఫెక్టివ్ అప్లైన్ తోటి కనెక్షన్ లో పెట్టుకోవాలని చెప్తున్నా. తప్పేం లేదు. మిల్క్ వ్యాన్ ఉంది, పాల వ్యాన్ ఉంది. పాల వ్యాన్ నల్ల తిప్పితే పాలే వస్తాయి. అదే విధంగా నీళ్ల ట్యాంకు, వాటర్ ట్యాంకును ఓపెన్ చేస్తే వాటరే వస్తాయి. అందులో పెట్రోల్ ఉంటే పెట్రోలే వస్తుంది. కాబట్టి మిత్రులారా, మనము ఎలాంటి వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేస్తే మనం అలా అవుతాము. ఫ్రెండ్షిప్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఎవరితోటి తిరుగుతున్నామో అది చాలా మన జీవితాన్ని ప్రభావం చేస్తుంది. కాబట్టి లేజీ పర్సన్స్ తోటి, అంబిషన్ లేనటువంటి పర్సన్స్ తోటి, క్యారెక్టర్స్ లేనటువంటి పర్సన్ తోటి చేస్తే వాళ్ళకు చెడ్డ జరుగుతుందో లేదో తెలియదు, మనకు మాత్రం చెడ్డ జరుగుతుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఏ రూపకంలో వస్తారో మనకు తెలియదు. కాబట్టి మీ సమయం కిల్లింగ్ చేసే వాళ్ళు వస్తారు మీ దగ్గరికి. 178 కోట్లు వస్తాయి అక్కడ. రావండి, మా దగ్గరికి రాండి, 1 నెలలో వస్తాయని మీ యొక్క డ్రీమ్ కిల్లర్స్ డిస్టర్బ్ చేస్తారు. కానీ మిత్రులారా, రోమన్ సిటీ నాట్ మేడ్ ఇన్ 1 డే. పని చేయకపోతే డబ్బులు వస్తాయా? నాకు అసలు ఈ పని చేయడానికే సమయం సరిపోతలేదు మిత్రులారా. కానీ కొంతమందికి ఎలా సమయం సరిపోతుంది అని నేను ఆలోచన చేస్తే నాకు ఒకటి తట్టింది. వీళ్ళు నెట్వర్కర్స్ కారు, వీళ్ళు సెట్ వర్కర్స్. అంటే జూనియర్లను జాయిన్ చేయాలి, వదిలేసేయాలి. వాళ్ళ మానాన వాళ్ళు బాగుపడితే నా వాళ్ళు, బాగుపడితే పోతే పరాయోళ్ళు. అసలు సిస్టమే రాంగ్ ఉంది, విత్తనమే రాంగ్ ఉంది. చెట్టు ఎలా రైట్ అవుతుంది? ఈ సెట్ వర్కర్స్ తోటి, నెట్వర్క్ మాఫియా తోటి భారతదేశానికి చెడ్డ పేరు వచ్చింది మిత్రులారా. కాబట్టి ఈరోజు మనము ఒక సెట్ వర్కర్ కాకూడదు, మనం ఒక నెట్వర్కర్ కావాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోండి. మీ జాయింట్ ఎఫర్ట్స్, ఇండివిజువల్స్ ఇన్కమ్, ఇండిపెండెంట్ కెరియర్, చివరాఖరికి మనం 10% కాదండి, 1% సక్సెస్ అయిన 2 కోట్ల రూపాయలు అంటే 10 సంవత్సరాలలో 2 కోట్ల రూపాయలు అంటే కూడా ఇది చిన్న ఫిగరా? అర్థం చేసుకోండి మిత్రులారా.
మేము గతంలో 7 సంవత్సరాలలో 7 లక్షల రూపాయలు మాకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తామంటే 8 సంవత్సరాలు పనిచేసే ఆ కంపెనీలు. ఇక్కడ సంవత్సర కాలంలో 10 సంవత్సరాల కాలంలో 2 కోట్లు వస్తే కూడా తప్పేముంది? ఆ నమ్మకము, ఆ విశ్వాసంతో ప్రొటెక్ట్ యువర్ కెరియర్, ప్రొటెక్ట్ యువర్ క్యారెక్టర్, ప్రొటెక్ట్ యువర్ క్యారెక్టర్, ప్రొటెక్ట్ యువర్ క్యారెక్టర్. క్యారెక్టర్ ఈస్ ద ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్. క్యారెక్టర్ ఈజ్ లాస్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్, నాట్ ఓన్లీ ఇన్ అవర్ లైఫ్, మన ఫ్యామిలీ కూడా, మన క్యారెక్టర్ ద్వారా మన ఫ్యామిలీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇన్కమ్ రీపర్చేస్, దీన్నే మనం లెవెల్ క్యాష్ బ్యాక్. స్క్రీన్ షాట్ చేసుకోండి మిత్రులారా. రీపర్చేజ్ అనే సిస్టమ్ లో నెక్స్ట్ మనీ కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది. మై డియర్ ఫ్రెండ్స్, ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా అప్లైన్ 10 లెవెల్స్ వరకు 25% డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. ఉదాహరణ తీసుకున్నట్లయితే జియో ఫోన్ ను చూడండి, ఒక నెట్వర్క్ ను తయారు చేయడం. మిత్రులారా మీరు అర్థం చేసుకోండి, నెట్వర్క్ అంటే మనము ఒక టీము తయారు చేస్తున్నాం. ఇక్కడ నెట్వర్క్ ఈజ్ ద నెట్ వర్త్. ఎవరికి టీం ఉందో వాళ్ళకే ఇన్కమ్ ఉంది. కానీ మిత్రులారా జియో ఫోన్ చూడండి, ఈరోజు 2,10,00,000 రూపాయలు వాళ్ళకు. ఎలా సాధ్యమైంది? 35 కోట్ల మంది యూజర్స్ తయారు చేశారు. వాళ్ళు నెట్వర్క్ ను తయారు చేయడానికి లక్షలు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి, ముఖేష్ అంబానీ పిచ్చోడా? తెలివి లేదా? నెట్వర్క్ యొక్క పవర్ ఏంది అతనికి తెలుసు కాబట్టి అతను ఆ రోజు ఇచ్చాడు. కానీ మిత్రులారా నా యొక్క బుర్రకు అర్థం కాల. నేను కూడా ఆ రోజు టాటా డోకోమాలో 999 రూపాయలు నేను అన్లిమిటెడ్ ప్యాకేజీలో ఉన్నా. నా బుర్రకు అర్థం కాలేదు కాబట్టి నా డబ్బులే వేస్ట్ అయినాయి. ఈ రోజు సమాజం ఎవరైతే అర్థం చేసుకోరో వాళ్ళకే నష్టం తప్ప వేరే వాళ్ళకి నష్టం కాదు. చెరువు మీద అలుగుతే చెరువు ఎండిపోదండి, ఎండిపోయేది మనదే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ మనీ మీద కూడా కొందరు అలా అర్థం చేసుకుంటారు. నో, వాట్ ఈస్ ద నెట్వర్క్? 35 కోట్ల మంది యూజర్స్ తయారు చేసినప్పుడు మిత్రులారా మనం 1,00,000 మందిని తయారు చేయలేమా? ఈ రోజు నేను ఒక వ్యక్తిగా స్టార్ట్ అయిన నేను 3వ తారీఖు అక్టోబర్ 2019న 28,000 మంది అయ్యారు. రేపు డిసెంబర్ వరకు నా టీం 1,00,000 దాటబోతుంది. చూడండి మీరు. దానికి నేను ఏం చేస్తున్నా? కాపీ పేస్ట్. ఈ 1,00,000 మంది టీం సైజ్ మిత్రులారా, అందులో నుంచి వాళ్ళందరూ కూడా ప్రైమ్ మెంబర్ అయిపోయారు. అందులో ఒక ఇంట్లో 2 మొబైల్స్ ఉన్నాయి, 200 రూపాయల రీఛార్జ్ చేసుకుంటారా చేసుకోరా మీరు అర్థం చేసుకోండి. ఫ్యూచర్లో డెఫినెట్ గా వాళ్ళకి 8 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది, 2% కాబట్టి. టోటల్ గా క్యాష్ డిస్ట్రిబ్యూషన్ అయింది 8 లక్షలు. అందులో నుంచి 25% అంటే 2 లక్షలు. 2 లక్షలు 10 మందికి వంచితే ఒక్కొక్కరికి 20,000 రూపాయలు ఓన్లీ క్యాష్ బ్యాక్ రీపర్చేస్. ఈరోజు మీ సీనియర్స్ చూడండి, వాళ్ళ మొబైల్ ఫోన్లో పండుకున్న డబ్బులు వచ్చే పద్ధతి ఈరోజు మీకు మాట్లాడుతున్నప్పుడు, ఇవన్నీ నైట్ ఎడ్యుకేషన్లో మీరు లైవ్లో చూద్దురులేండి. ఇప్పుడు ఇది థియరీ, ఇది నచ్చితే 3 రోజులు కంటిన్యూ చేస్తాం మనం. ఇతను ఎందుకు ఆశ్చర్యంగా చూస్తున్నాడు? దీని పొటెన్షియాలిటీ ఏంటిది? మిత్రులారా మీ తప్పు కాదు, మీరు చేస్తున్న ఉద్యోగంది తప్పు, మీరు చేస్తున్న వ్యాపారంది తప్పు. ఎందుకంటే దాని దమ్ము గంతే ఉంది. మీరు 20 ఏళ్ల సంది ఉద్యోగం చేస్తే ఎంత వచ్చిందో ఇంకో 20 ఏళ్ళు చేస్తే గంతే వస్తుంది. మీది తప్పు కాదు, మీ వెహికల్ తప్పది. నేను విజయవాడకి వెళ్ళాలి, నేను విజయవాడ కారులో వెళ్ళాలా, బైక్ మీద వెళ్ళాలా, చివరాఖరికి నేను టీవీఎస్ మీద లూనా మీద వెళ్ళాలన్నా, లేకపోతే సైకిల్ దొక్కుంటూ వెళ్ళాలన్నా, నా వెహికల్ను బట్టి నా టైం ఆధారపడుతుంది. మీ జీవితంలో మీరు బాగుపడకపోవడానికి కారణమో మీరు ఎంచుకున్నటువంటి ఆ రంగం మాత్రమే తప్పు. మీరు ఇంకెంత పని చేసినా గంతే వస్తుంది అక్కడ. కాబట్టి చేంజ్ ద వెహికల్, చేంజ్ ద టైం, చేంజ్ ద ఇన్కమ్. సో మై డియర్ ఫ్రెండ్స్, మీకు చిన్న ఉదాహరణ చెప్తా. 1,00,000 మందికి ఇక్కడ ఫ్యామిలీ ప్లానింగ్ ఏం లేదు, అన్లిమిటెడ్ ఎంతైనా చేసుకోవచ్చు. భారతదేశంలో 137 కోట్ల మంది ఉన్నారు. రాబోయే రోజులలో ఈ యాప్ యావత్ ప్రపంచానికి పరిచయం అవుతుంది. అవన్నీ పక్కన పెడదాం మిత్రులారా. ఒక కుటుంబానికి 8 రూపాయలు వస్తే నాకు 20,000 రూపాయలు వస్తున్నాయి. ఒక కుటుంబానికి 800 రూపాయలు వస్తే 80 రూపాయలు వస్తే నాకు 2 లక్షలు వస్తున్నాయి. ఒక కుటుంబానికి 80 రూపాయల క్యాష్ బ్యాక్ వస్తే నాకు 2 లక్షలు వస్తున్నాయి. ఒక కుటుంబానికి 800 క్యాష్ బ్యాక్ వస్తే
నాకు 2 కోట్ల రూపాయలు వస్తుంది. ఒక కుటుంబానికి 800 రూపాయలు, అది రోజు వచ్చింది అనుకోండి, రోజు 2 కోట్ల రూపాయలు ఉంది. దిస్ ఈస్ ద పొటెన్షియాలిటీ. ఈరోజు నమ్మండి నమ్మకపోండి, వాస్తవ సత్యం ఇది. విజయవాడ అక్కడే ఉంది, హైదరాబాద్ ఇక్కడే ఉంది. లూనా మీద వెళ్తామా, సైకిల్ మీద వెళ్తామా, కార్లు వెళ్తామా, మన మీద ఆధారపడ్డది. నేను ఇంట్లోనే ఉంటా సార్, ఉండు. నేను చెయ్యను సార్, చెయ్యకు. దట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్. సో మై డియర్ ఫ్రెండ్స్, పొటెన్షియాలిటీ చెప్తున్నా మీకు. ఆ తర్వాత ఒక్క ఇన్సూరెన్స్ ను టేకప్ చేసిన మిత్రులారా, మీరు అర్థం చేసుకోండి, మీ టీం 1,00,000 మంది అయితే 1,00,000 మంది ఇన్సూరెన్స్ చేసుకుంటే ఒక్కొక్క రూపాయి వచ్చినా 1,00,000 రూపాయలు వస్తుంది మిత్రులారా. అర్థమైన వ్యక్తి ఆగడం లేదు, అర్థం కాని వ్యక్తి కదలడము లేదు. ఈ డబ్బులన్నీ కూడా బ్యాంకుకు మనం తీసుకోము, మనం వాడుకుంటాము. వాడుకునే దాంట్లో మీరు చూడండి, బ్యాంకుకు వచ్చే దాంట్లో TDS 5%, 5% అడ్మిన్ ఛార్జెస్. మిత్రులారా 100% ఇందులో ఎలాంటి TDS లేదు, ఇందులో ఎలాంటి అడ్మిన్ లేదు. ఈ డబ్బులను మనము రీఛార్జ్ లో కావచ్చు, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ బిల్, పోస్ట్ పెయిడ్ బిల్, ల్యాండ్ బిల్, మెట్రో రీఛార్జ్, ఫ్లైట్ బుకింగ్, హోటల్ బుకింగ్, నెక్స్ట్ మనీ షాపింగ్, మచ్ మోర్. ఇక కొంతమంది ఫ్యూచర్లకు వెళ్ళిపోతారు. ఇక ఎల్ఐకి ఎల్లు లేవు, మల్లయ్యకు బండ్లు లేవు. ఎల్ఐకు ఎండ్లు లేవు, మల్లయ్యకు బండ్లు లేవు, తెల్లందాకా బాడిగే సుది. ఇక ఫ్యూచర్లోకి వెళ్ళిపోయి, సార్ ఇప్పుడు ఒకవేళ గనక నాకు 1 కోటి రూపాయలు వచ్చింది అనుకోండి సార్, నేను రీఛార్జ్ ఎలా చేసుకోవాలి? ఎస్, అప్పుడు బిల్డింగ్ కొనుక్కో. అప్పుడు కొనొచ్చా సార్? ఎస్. ఆలోచన ఎక్కువ చేసి అలసిపోతాం మనం. నో, ఎంతవరకు ఆలోచన చేయాలి అంతవరకు. ఈరోజు వాడండి. వాట్ ఇస్ ద ప్రాబ్లం? నీకేమి ఇబ్బంది ఉంది? కంపెనీ దగ్గర పారిపోతాను అంటుండా, పెట్టకు కంపెనీలో. సో మై డియర్ ఫ్రెండ్స్, మనము ఎప్పుడు కూడా ఫ్యూచర్లో బతకొద్దు, మనం ఎప్పుడు కూడా ఫాస్ట్లో బ్రతకొద్దు, ప్రజెంట్లో బ్రతకాలి. అందుకే మనం ఎవరికైనా ఇచ్చేటప్పుడు ప్రజెంట్లో బ్రతకండి, వర్తమానంలో బ్రతకండి, భవిష్యత్తులో వద్దు, ఆ తర్వాత భూతకాలంలో వద్దు. భూతకాలం అంటేనే దయ్యం. సో మై డియర్ ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. 4వ ఇన్కమ్ టీమ్ రాయల్టీ. 1770 రూపాయల స్కీమ్ కాదు ఇది. చిన్న 1770 తోటి చాలా మిరాకిల్స్ ఉన్నాయి ఇక్కడ. చాలా మంది దీన్ని చిన్న బిజినెస్ అనుకుంటారు, కాదు, చాలా పెద్ద టీమ్ రాయల్టీ ఉంది. 10 లెవెల్స్ తర్వాత, 10 లెవెల్స్ తర్వాత మీ టీమే కాబట్టి ఫ్రంట్ లైన్ లో 5 మంది ప్రైమ్ మెంబర్స్. అందులో ఒక్క వ్యక్తి 10th లెవెల్ టచ్ అయితే 9 + 5 14 ప్రైమ్ మెంబర్స్. వాళ్ళు డ్రీమర్సా అర్నర్సా సంబంధం లేదు ఇక్కడ. డ్రీమర్స్ అర్నర్స్ సంబంధం లేదు. ప్రైమ్ మెంబర్స్ 5 + 9 14. అన్లిమిటెడ్ డెప్త్ 1%, 15 రూపీస్. సిల్వర్ రాయల్టీ, సింపుల్ రాయల్టీ, ఈజీ రాయల్టీ, టోటల్ నెట్వర్క్ చరిత్రలోనే మొట్టమొదటి రాయల్టీ. ఎక్కడైనా సిల్వర్ కావాలంటే శంభు అయిపోతుంది. ఇక్కడ సిల్వర్ చాలా ఈజీ. చాలా మంది బై డిఫాల్ట్ లో సిల్వర్ అయిపోతారు. ఎందుకు? అతనికి చాక్లెట్ చూసిన తర్వాత ఇంకా పని చేయాలి, కానీ కొంతమంది చాక్లెట్ తిని పండుకుంటారు. ఇక చాలా అమ్మవు అన్నమేంది. సో మిత్రులారా, ఇంకా 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 టేస్ట్ చూపిస్తుంది, బ్యూటీ చూడండి మీరు ఎలా ఉంది. నెక్స్ట్ మిత్రులారా, మనం తెచ్చిన వాళ్ళని సిల్వర్ చేయాలి. మనం సిల్వర్ కావడం గొప్పతనం కాదు, మనం తెచ్చిన వాళ్ళని సిల్వర్ చేయాలి. నువ్వు డబ్బులు సంపాదించడం గొప్ప కాదు, నువ్వు ఎంతమందికి డబ్బులు వచ్చేటట్టు తయారు చేసినావు, అది మెయిన్ ఇంపార్టెంట్. తనకు తాను సుఖపడితే తప్పు కాకున్నా, తన వాళ్లను సుఖపెడితే ధన్యత ఓ నాన్న, పుట్టిన రోజే పండగ. సో మై డియర్ ఫ్రెండ్స్, గోల్డ్ 5 మంది సిల్వర్లను చేస్తే మనం గోల్డ్ అయితే అన్లిమిటెడ్ డెప్త్ 2%, 30 రూపీస్, 15 రూపాయలు వాళ్ళకు పోతుంది, మనకు 15. నెక్స్ట్ డైమండ్ మిత్రులారా. డైమండ్ అంటే ఎంత ఈజీ. 5 లెగ్గులలో 10 లెవెల్స్ లో ఎవరు గోల్డ్ అయినా మనం డైమండ్. కరో బలా హోగా బలా. నీ జూనియర్ కు నువ్వు ఎందుకు సర్వీస్ ఇవ్వాలి? చేసిన కర్మ చెడని పదార్థం మిత్రులారా. అతనికి ఎవరో జన్మనిచ్చేశారు, అనాథం చేసేసాడు, అతని సీనియర్ దగ్గర కెపాసిటీ లేదు, నీ దగ్గరకు వచ్చేసాడు. యు గివ్ ద షెల్టర్. కన్నవాణ్ణి మర్చిపోవచ్చు, పెంచిన వాణ్ణి మర్చిపోరు ఎవరు. ఎంతవరకు మీరైతే అంతవరకు ఆ ప్రేమ ఆప్యాయతను మీరు అందించండి. పుణ్యానికి ఏమైతే లేదు, ఇక్కడ ఆటోమేటిక్ కోర్సు తర్వాత మనకు కౌంట్ అవుతుంది. కరో బలా హోగా బలా. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు నేర్చుకుంది అతను చెప్పండి, కానీ అతన్ని బాధ పెట్టకండి. మీరు ఎందుకు నేర్చుకోవాలంటే అతనికి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, ఆయన ప్రాబ్లమ్స్ ను తీసేయాలి, ఎరాడికేట్ చేయాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం మాట్లాడిన ఈ రాయల్టీలన్నీ కూడా మన టీం అయితే
మన క్రాస్ లైన్ కావచ్చు, అప్ లైన్ కావచ్చు, అక్కడ మనకు వచ్చే రాయల్టీనే క్రౌన్ డైమండ్. మిత్రులారా, డైమండ్ పైన 3% మీకు చెప్పలేదు, 45 రూపీస్ అన్లిమిటెడ్ డెప్త్ డిఫరెన్షియల్. మిత్రులారా, క్రౌన్ డైమండ్ టోటల్ నెట్వర్క్ చరిత్రలోనే ఇలాంటి క్రౌన్ డైమండ్ ఎక్కడ లేదు. పేర్లు క్రౌన్ డైమండ్ పెట్టుకోరు, కానీ ఇలాంటి క్రౌన్ డైమండ్ కాదది. ఉప్పు కప్పు రంబు ఒక పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయా, విశ్వదాభిరామ వినురవే. క్రౌన్ డైమండ్, వాట్ ఈస్ ద బ్యూటీ? నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద ఇన్కమ్. ఇంకా అలాంటి కంపెనీలలో కూడా మీ సమయం వేస్ట్ చేసుకుంటున్నారు అంటే మిత్రులారా, మీ బుర్రకు పని పెట్టండి. వేరేళ్ళని డెవలప్ చేసేందుకు వచ్చిండ్రా? మీరు డెవలప్ అయి మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని డెవలప్ చేసేందుకు వచ్చిండ్రా? అర్థం చేసుకోండి. మీరు మీ సమయం ఎక్కడ లీక్ అవుతుంది, ఎక్కడ వేస్ట్ అవుతుంది. మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళకు ఒక భవిష్యత్తు ఇవ్వండి, మీ భవిష్యత్తు ఆటోమేటిక్ కోర్సులు అవుతుంది. కానీ అలాంటి రాంగ్ కంపెనీలను మీరు ప్రమోట్ చేస్తున్నారంటే మీరు ఎంత స్వార్థపరులు మిత్రులారా. అందరూ సుఖపడే మార్గం వచ్చినప్పుడు మనం అందరినీ దుఃఖపడి మనం లాభపడాలనుకుంటున్నామే, ఎంతవరకు వాస్తవం? సో మై డియర్ ఫ్రెండ్స్, క్రౌన్ డైమండ్, నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ. మిత్రులారా, ఈ ఇన్కమ్ మనకు 3 నెలలకు ఒకసారి వస్తుంది, నో ప్రాబ్లం. 1%. ఏప్రిల్ మే జూన్ లో ఒక్కొక్కరికి 9 లక్షల రూపాయలు వచ్చినాయి మిత్రులారా. సో మన వెహికల్ ఎలాంటిదే కాదు, మనం టైం పాస్ చేస్తున్నామా, ప్రయాణం చేస్తున్నామా కూడా మన జీవితంలో ఇంపార్టెంట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దిక్కులు చూడకు రామయ్య, పక్కన ఉన్నదే సీతమ్మ అన్నట్టు. కొంతమంది దిక్కులు చూస్తున్నారు ఇంకా. నో మై డియర్ ఫ్రెండ్స్, లీడర్షిప్ రాయల్టీ. మనం ఎవరినైతే తీసుకొచ్చినామో ఆ 5 మందికి మీరు హెల్ప్ చేయండి. మర్చిపోయి ఆ తర్వాత 5 to 5 వాళ్ళకి 5 మందిని చేసినందుకు మిత్రులారా మనకు 10% రాయల్టీ వస్తుంది. వాళ్ళు సిల్వర్ అయినప్పటి నుంచి, మనం సిల్వర్ అయినప్పటి నుంచి వాళ్ళు సిల్వర్ అయ్యేంత వరకు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు 30 రోజులలో 5-25 ప్రైమ్ మెంబర్స్, వాళ్ళు డ్రీమర్సా అర్నర్సా పక్కన పెట్టండి, ప్రైమ్ మెంబర్సే కౌంటింగ్ ఇక్కడ. మిత్రులారా, మనకు గోవా ప్రోగ్రామ్ ఉంది, నేషనల్ టూర్. ఆ తర్వాత 5-25 125 90 రోజులలో 90 డేస్. దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది. ఇక్కడ కూడా మనం అభిషేక్ కుమార్ బర్మన్ గారికి సెల్యూట్ చేయాలి. ఎందుకంటే ఏదైనా మిత్రుడు 90 రోజులలో చేయకపోతే ఆయన బాధపడకూడదు. నో టైం లిమిట్ తీసేసింది. 5-25 125 625 అనే స్ట్రక్చరు ఆయన ఎప్పుడు పూర్తి చేసుకుంటాడో అప్పుడు అతనికి దుబాయ్ లేదా బాలి ఇంటర్నేషనల్ టూర్ ఉంటుంది. కంపెనీ తోటి ఫుల్ పెయిడ్, ఎయిర్పోర్ట్ వరకు అతను రావాలంతే. సో మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనీలో అన్నీ ఉన్నాయి, కానీ అన్నీ ఉన్నా కూడా అల్లుడి నేట్లో శని ఉంటే మనం ఏమి చేయలేం. సపోర్ట్ అండ్ హెల్ప్, ఏం సపోర్ట్ ఉంది, ఏం హెల్ప్ ఉంది అని అడుగుతారు మిత్రులారా. కంపెనీ నుంచి సపోర్ట్ హెల్ప్ ఏముంది? ప్రతి వ్యక్తికి 1550 రివార్డ్ పాయింట్లు ఇస్తుంది. పనిచేసే వాళ్ళకు గోవా దుబాయ్ సపోర్ట్ హెల్ప్ ఉంది. సీనియర్స్ నుంచి సీనియర్ ఒక హెల్ప్ లైన్ మిత్రులారా. అప్ లైన్ ఈజ్ హెల్ప్ లైన్. ఇక్కడ మనమే హెల్ప్ లైన్, మనమే ఒక కస్టమర్ కేర్. ఎందుకంటే 90% షేర్ మనది ఉంది. డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంది మిత్రులారా. అర్థం చేసుకోండి. ఎంతమంది ఈ రోజు నెట్వర్క్ లో ఫెయిల్యూర్ కావడానికి సబ్జెక్ట్ చెప్పకుండా స్పీకర్స్ మాత్రమే లిమిటెడ్ ఉంటారు. కొన్ని కంపెనీలు స్పీకర్లను కూడా హైర్ చేస్తారు, అద్దెకు తీసుకుంటారు. కానీ మీకు ఇక్కడ ఆన్లైన్ లో డైలీ నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ లో మీకు ఆన్లైన్ జూమ్ మీటింగ్ ద్వారా జరుగుతుంది. ఇది ఎంత గొప్ప ఆపర్చునిటీ మీరు అర్థం చేసుకోండి. మీరు స్పీకర్ కాకపోయినా మీరు ఇందులో కోటీశ్వర్లు కావచ్చు మిత్రులారా. మన విరాట్ సార్కు 25 రాష్ట్రాలలో టీం ఉంది. ఆయన ఒక్క సెమినార్ తీసుకోడు, ఆయన కేవలం సర్వీస్ చేస్తాడు అంతే. 25 రాష్ట్రాలలో అతని టీం ఉంది మిత్రులారా. మన యొక్క యాక్టివ్ అప్లైన్. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ మనము విన్ విన్ అనే ఫార్ములా, కలిసి పని చేద్దాం, కలిసి మనం డెవలప్ అవుదాం మిత్రులారా. మన యొక్క రాష్ట్రాన్ని, మన యొక్క దేశాన్ని, దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు. వట్టి మాటలు కట్టి పెట్టోయి, గట్టి మేలు తల పెట్టబోయి. వట్టి మాటలు మాట్లాడడం బంద్ చేద్దాం, ప్రాక్టికల్ గా మనం చేద్దాం.
ఎవరిని ఈ రోజు చేయమని చెప్పొద్దండి. మీరు చెప్తే ఎవరు చేయరండి ఈ సమాజంలో. మీరు ఏం చేస్తారో అదే వాళ్ళు చేస్తారు. మీరు చెప్తే చెయ్యరండి, మిమ్మలను కాపీ చేస్తారు వాళ్ళు. కాబట్టి మన యొక్క ప్రతిదీ కూడా ఆదర్శంగా ఉండాలి మిత్రులారా. ఈరోజు డైలీ ప్లాన్ అప్లికేషన్ ట్రైనింగ్ ఉంది నైట్ లో మన దగ్గర. డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ D+S ద్వారా, డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మిత్రులారా, ఈ 1770 రూపాయల ప్రైమ్ మెంబర్షిప్ ద్వారా మీరు నెట్వర్క్ లో ఫెయిల్ అయితే, కొంతమంది అంటారు నాది ఐరన్ లెగ్ సార్, నో ప్రాబ్లం, నువ్వు ఫెయిల్ అయినా కూడా స్క్రీన్ షాట్ చేసుకోండి. మీకు జీవిత కాలంలో సంవత్సరానికి 16,731 రూపాయలు మీకు పొదుపు అవుతుంది. కాబట్టి మీ 1770కి ఎక్కడ నష్టం లేదు. ఫస్ట్ యు ఆర్ ఏ యూజర్. ఆ యూజర్ లో మీరు ప్రైమ్ యూజర్ కాండి. మీరు ఈ 3 రోజులు 4 రోజులు సెషన్ కు రాండి. ఈ 4 రోజులలో మీకు టాప్ టు బాటం అంతా క్లియర్ అవుతుంది. అప్పుడు పని చేయండి. అప్పుడు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోమని చెప్పట్లే నేను. ప్రైమ్ మెంబర్షిప్ ఇప్పుడే తీసుకోండి. 1770 రూపాయలను దాచుకొని మధ్య తరగతిలో ఉంటారా? 1770 రూపాయలతోటి మీరు కోటీశ్వర్లు అవుతారా? ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లోపల మీరు డిసిషన్ తీసుకోండి. ఎందుకంటే ఎప్పటి వరకైతే మనం ప్రాక్టికల్ గా యూజ్ చెయ్యమో అప్పటి వరకు మనం మాట్లాడలేము, మనకు ఆ కాన్ఫిడెన్స్ రాదు. ఒకవేళ దురాదృష్టవశాత్తు మీరు ఫెయిల్ అయినా కూడా ఇక్కడ మీకు నష్టం లేదు. ఎందుకంటే ఈ యాప్ ద్వారా చివరాఖరికి మీరు మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేసుకున్నా కూడా మీకు 1% అంటే 1550, 3100 క్యాష్ బ్యాక్ వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు పని చేయడానికి మీటింగ్ ట్రైనింగ్ తీసుకోమని చెప్పా కానీ యాప్ను వాడుకోవడానికి అవసరం లేదు. కానీ మీరు 1% సక్సెస్ అయినా 2 కోట్ల రూపాయల ఇన్కమ్ ఉంది ఇక్కడ. కాబట్టి మిత్రులారా, నా మాట ఈయన ఎవరైతే వచ్చిండ్రో వాళ్ళందరికీ వారము 10 రోజుల లోపలనే వాళ్ళ యొక్క డబ్బులు వాళ్ళకు రిటర్న్ వచ్చాయి. సో 1770 రూపాయలు ఇప్పుడు కూడా మీరు ఫైనల్ గా డిసిషన్ మీదే. 1770 రూపాయలు దాచుకొని మధ్య తరగతిలో ఉంటారా? 1770 అనేటటువంటి ఈ చిన్న ధైర్యం ద్వారా కోటీశ్వర్లు అవుతారా? ఈ యొక్క బాల్ మీ కోర్టులో ఉంది. ఆ తర్వాత మిత్రులారా, మీరు ఒకవేళ సైన్అప్ చేయకపోతే వెంటనే మీరు సైన్అప్ చేసుకోండి. సైన్అప్ చేసే విధానాన్ని మీరు చూడండి. మీ సీనియర్ ద్వారా మీరు దాన్ని చేసుకోండి. అతని యొక్క యూజర్ నేమ్ తీసుకోండి. యూజర్ నేమ్ తీసుకొని అక్కడ ఎంటర్ చేయండి. ఫస్ట్ లో అది వాట్సాప్ ద్వారా తీసుకుంటారా, అది మీరు ఫోన్ పే, మీరు దీని ద్వారా తీసుకుంటారా టెక్స్ట్ మెసేజ్, అక్కడ మీరు గమనించండి. పేరు మాత్రం గమనించకండి, పేర్లు సిమిలర్ ఉంటాయి కానీ యూజర్ నేమ్, మొబైల్ నెంబర్ ఇవి 2 గమనించండి. ఒకవేళ కనుక అది కరెక్ట్ అయినట్లయితే కింద కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసిన వెంటనే కంగ్రాచులేషన్స్, రెఫరల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది మిత్రులారా. 2వ నెంబర్లో మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. 3వ లెవెల్లో మీరు ఈమెయిల్ ఐడి ఇవ్వండి. 4వ దాంట్లో మీరు యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి. కానీ యూజర్ నేమ్ అయినంత వరకు చిన్నగా చేసుకోండి. మీది అంకెల అక్షరాల ముద్దు పేర ఇవ్వండి మిత్రులారా. పక్కన చెక్ చేయండి అది కంపెనీలో అవైలబుల్ ఉందా. ఉన్నట్లయితే కంగ్రాచులేషన్స్, యూజర్ నేమ్ అవైలబుల్ అని వస్తుంది మిత్రులారా. తర్వాత 4వ స్టెప్ అయిపోయింది. 5వ స్టెప్ లో మీ పాన్ కార్డ్ పైన పేరు ఎలా ఉందో అలా ఇవ్వండి, లేదా మీ బ్యాంకులో ఎలా ఉందో అలా ఇవ్వండి. పాన్ కార్డ్ లేదు మీకు, బ్యాంక్ అకౌంట్ ఉంది, దాని ప్రకారంగా మీరు ఇవ్వండి. ఆ తర్వాత మీరు 8 నుంచి 16 క్యారెక్టర్ల పాస్వర్డ్ చేసుకోండి. నెక్స్ట్ #12345 ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సైన్ అప్ చేసుకోండి. కింద కన్ఫర్మ్ చేయండి. వెంటనే ఓటీపీ వస్తుంది. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు మీరు సైన్ అప్ చేసుకోండి. సైన్ అప్ ఇన్ఫినిటీ. 6 నెలలు 6 సంవత్సరాల వరకు అయినా 60 సంవత్సరాలకైనా మీ యాప్ డిలీట్ కాదు. మీరు ఫ్రీగా డబ్బులు సంపాదించవచ్చు. కానీ ప్రైమ్ మెంబర్ కాండి. ప్రైమ్ మెంబర్ అయితే కంప్లీట్ అప్లికేషన్ యూజ్ చేయొచ్చు. ఆ ప్రైమ్ మెంబర్ కావడానికి మీ మొబైల్లో ఉన్నటువంటి హెడ్ మార్క్ను ఓపెన్ చేయండి. చూడండి, మొబైల్లో ఇక్కడ వాలెట్ ఉంటుంది. ఆ వాలెట్ లో మీరు డబ్బులు తెచ్చుకోండి. ఆ డబ్బులు తెచ్చుకోవడానికి మీరు యాడ్ మనీ అనండి. యాడ్ మనీ అన్న తర్వాత మీరు దాన్ని మళ్ళీ 1770 అక్కడ సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత యాడ్ మనీ నొక్కినట్లయితే మనకు 3వ స్టెప్ లో మిత్రులారా పేయూ మనీ వస్తుంది. పేయూ మనీ ద్వారా మీరు వాలెట్ లోకి డబ్బులు తెచ్చుకున్నారు. మొదట మీరు ఎడిట్ ప్రొఫైల్ చేశారు, ఆ తర్వాత యాడ్ మనీ చేసుకున్నారు. రైట్ సైడ్ ప్లస్ మార్క్ మీరు ఓపెన్ చేస్తే మీకు అప్గ్రేడ్ అని ఉంటుంది. ఆ అప్గ్రేడ్ బటన్ నొక్కినట్లయితే మిత్రులారా మీకు అప్గ్రేడ్ అయిపోతారు. ఇక్కడ అప్గ్రేడ్ కాగానే మిత్రులారా చూడండి, మీకు ఈ విధంగా కంగ్రాచులేషన్ వస్తుంది. కంగ్రాచులేషన్ వచ్చిన వెంటనే రేట్ ఆన్ యాప్ స్టోర్ అని ఉంది. మీరు 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి. ఈ రోజు ఎంతో మంది నిరుద్యోగులకు అన్నం పెడుతుంది. కరోనాలో కూడా అందరు ఉద్యోగాలు ఊస్టింగ్ అయినప్పుడు కూడా ఇంతమందికి అన్నం పెట్టే ఈ కంపెనీకి మీరు 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి. ఈ రోజు మనము ఏ టీంలో ఉన్నాం, మన టీం నెక్స్ట్ మనీ కంపెనీలో జాయిన్ అయినప్పటికీ ఈ కంపెనీలో మొట్టమొదటిసారి ఎవరూ పని స్టార్ట్ చేయనప్పుడు, లీగాలిటీ లేనప్పుడు ఆ సార్ చెప్తాడనమాట, ఇందులో తప్పేముంది, పొదుపు కావడం తప్పేముంది అనే ఉద్దేశంతో నేను పని స్టార్ట్ చేశాను. ఫస్ట్ డైమండ్ ఈ కంపెనీ అందించింది చంద్రశేఖర్ శర్మ సార్.
ఫస్ట్ కంపెనీలో డైమండ్ అయ్యారు. ఆ తర్వాత సుభాష్ సార్, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువనే. 30 లక్షల రూపాయల ప్యాకేజ్ ఉన్నటువంటి ట్రైనర్స్ కే ట్రైనింగ్ ఇచ్చే గ్రేట్ ట్రైనర్ సుభాష్ సార్. ఎంతో మంది మేము ట్రైనింగ్ తీసుకున్నాము. మా జీవితంలో ఎంతో మార్పు మేము చూశాము. రేపు 23వ తారీఖు నుంచి 30 తారీఖు వరకు 199 రూపాయలు. అది కూడా వాస్తవంగా, ఎందుకంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు రావాలనే ఉద్దేశంతో పెట్టారు. కానీ మిత్రులారా, నా మనస్ఫూర్తిగా చెప్తున్నా, 2 లక్షల రూపాయలు పెట్టినా అలాంటి ట్రైనింగ్ దొరకదు. లేట్ చేయకండి. 23వ తారీఖు నుంచి 30 తారీఖు వరకు మనకు ఇంకొక సెషన్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఆ సెషన్ కు మీరు కంపల్సరిగా తీసుకోండి. 1770 ప్రైమ్ మెంబర్ అనుకోండి, 200 రూపాయలు అనుకోండి, మీరు తీసుకోండి. మీకు ఎంతో ఉపయోగం జరుగుతుంది. మన టీంలో మొన్న బ్యాచ్ లో 15 మంది, ఫస్ట్ బ్యాచ్ లో కూడా 12 మంది. మిత్రులారా, ఇది ఒక గొప్ప అవకాశం ఇచ్చే ట్రైనర్. టోటల్ నెక్స్ట్ మనీలోనే కాదు, మన నిజ జీవితానికి కూడా ట్రైనింగ్ ఎంతో ఉపయోగపడుతుంది. అలాంటి టీంలో మనం ఉన్నాం మిత్రులారా. ఇకపోతే డిజిటల్ గురువు అంకిత్ ఖన్నా గారు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఆయన ఉద్యోగానికి సెల్యూట్ చేసేసి ఈ రోజు పర్ డే 10, 15, 20 వేల రూపాయలు సంపాదిస్తున్నాడు ఇంట్లో ఉండి. ఆయననే నాకు ఈ విద్య నేర్పించిండు. ఈ డిజిటల్ ప్రోగ్రామ్ లో ఈ వెబినార్ ఎలా చేయాలి నేర్పించింది నా యొక్క గురువు, మనందరి గురువు, నెక్స్ట్ మనీకే గురువు. 3 సంవత్సరాల నుంచి డిజిటల్ సిస్టమ్ ను ప్రమోట్ చేసినటువంటి వ్యక్తి. సో మై డియర్ ఫ్రెండ్స్, మన బ్రహ్మాండమైనటువంటి టీంలో మనం ఉన్నాము. కానీ ఏ టీంలో మనం ఉన్నప్పటికీ మనం ఆచరణ చేయకపోతే, మనం లైఫ్ లో అప్లై చేయకపోతే ఏమి చేయలేము మిత్రులారా. కాబట్టి ఈ రోజు నాకు మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు రియల్ గా మీ యొక్క సమయాన్ని, మీరు అంతా కోటీశ్వర్లు అయిపోతారు మిత్రులారా, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకు అంటే పేషెన్సీ అనేటటువంటి మీ దగ్గర ఉంది. కాబట్టి మిత్రులారా, మీరు డెఫినెట్ గా కోటీశ్వర్లు అవుతారు. అయితే ఈ రోజు ఈ సెషన్ లో మొట్టమొదటిసారి ఎవరు వచ్చారో, మీ రైట్ సైడ్ లో మీకు మోర్ అని ఉంటుంది. స్టార్టింగ్ లోనే చూపించా మీకు. హ్యాండ్ రైజ్ చేయండి. మీ పేరు, మీ సీనియర్ పేరు, మీరు ఏ ఊర్లో ఉంటారు, ఈ రోజు సెషన్ లో మీకు ఏ పాయింట్ నచ్చిందో మీరు షేర్ చేసుకోవచ్చు ఫర్ ఓన్లీ 30 సెకండ్స్. మిత్రులారా, నేను ఇక్కడ భవానీ గారిని నేను అన్మ్యూట్ చేసిన. మేడం లెఫ్ట్ సైడ్ లో మీకు అన్మ్యూట్ ఉంటుంది. మీకు ఇంతకుముందే చూపించా స్టార్టింగ్ లో. క్రాంతి గారు, రైట్. భవానీ గారు మాట్లాడండి. మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు. హలో సార్. నమస్తే మేడం. నమస్తే సార్. ఏ ఊరండి? మాది ఆర్మూర్ దగ్గర బాల్కొండ సార్. మేడం, ఈ రోజు సెషన్ లో, ఈ రోజు ప్రెజెంటేషన్ లో ఏ పాయింట్ మీకు బాగా నచ్చింది మేడం? అన్ని బాగానే నచ్చినాయి. స్టార్టింగ్ కదా కొంచెం. రైట్. అన్ని థ్యాంక్ యూ మేడం. మీరు అన్ని నచ్చాయి వాస్తవంగా. కాబట్టి మీరు 3 రోజులు సాయంకాలం కూడా మళ్ళీ మీ సీనియర్ ఎవరైతే ఇన్వైట్ చేశారో సాయంకాలం కూడా ఇదే మీటింగ్ ఐడి పైన మీకు ఉంటుంది. ట్రైనింగ్ సెషన్ లో కూడా మీరు రాండి మేడం. ఆ తర్వాత మీరు 4 రోజుల తర్వాత పని స్టార్ట్ చేయండి. కానీ ప్రైమ్ మెంబర్షిప్ కోసం మాత్రం వెంటనే మీ సీనియర్ తోటి ప్రైమ్ మెంబర్షిప్ అయి ఈ బెనిఫిట్స్ మీరు పొందండి. ఫస్ట్ మీరు యూజ్ చేయండి. మీరు యూజ్ చేసింది మాత్రమే చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ భవానీ మేడం. మీకు అదే విధంగా క్రాంతి గారు, మీరు అన్మ్యూట్ చేయండి. మీకు లెఫ్ట్ సైడ్ లో మైక్ మార్క్ ఉంటుంది. స్టార్టింగ్ లో కూడా చెప్పాను. రైట్ సైడ్ లో మీకు హ్యాండ్ రైజ్ ఉంది. లెఫ్ట్ సైడ్ లో అన్మ్యూట్ అని ఉంటుంది. క్రాంతి గారు, రైట్. మైక్ ఓపెన్ అయింది, మాట్లాడండి సార్. ఏ ఊరండి? నమస్తే సార్, గుంటూరు సార్. గుంటూరు. ఓకే సార్, ఈ రోజు సెషన్ లో మీకు ఏ పాయింట్ చాలా బాగా నచ్చింది? హార్ట్ టచింగ్ పాయింట్ చెప్పండి సార్. ఆల్ పాయింట్స్ బాగున్నాయి సార్. 10 మందికి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి అందరికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సేవ, ఎస్, వెరీ గుడ్. మనము జీవితంలో ఏం సంపాదించాం కాదు, మనం ఎంతమందిని సంపాదించే మార్గాన్ని చేసాం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్ క్రాంతి గారు. కాబట్టి మీరు వర్క్ చేయడానికి 4 రోజులు మీరు ఎడ్యుకేషన్ తీసుకోండి. ప్రైమ్ మెంబర్షిప్ కోసం కాదు, ప్రైమ్ మెంబర్షిప్ ద్వారా మీకు మీరు ఫస్ట్ ఫీల్ కాండి. 1770 రూపాయలతోటి మనం జీవితంలో ఏం చేయలేం. వర్క్ చేయడానికి మాత్రం ట్రైనింగ్ అయినాక మాత్రమే మీరు వెళ్ళండి. ఈత రాకుండా ఈతల పోటీలో పాల్గొనొద్దు. కానీ ప్రైమ్ మెంబర్ కావడానికి అవసరం లేదు. కాబట్టి మీరు ప్రైమ్ మెంబర్ అయి మేము చెప్తున్నటువంటి ప్రతి ట్రైనింగ్ లో నైట్ ఏదైతే ఈవినింగ్ లో మేము ప్రెజెంటేషన్ ఎడ్యుకేషన్ ఇస్తామో అది మీరు అప్లై చేయండి. మేము చెప్పింది నిజమా కాదా? ఎప్పుడైతే నిజమైతుందో అప్పుడు మాత్రమే ఈ సమాజానికి మనం చెప్దాం. క్రాంతి గారు, మీ యొక్క ఫీడ్బ్యాక్స్ కు చాలా చాలా ధన్యవాదాలు. మళ్ళీ మనం సాయంకాలం మళ్ళీ మనం ఎడ్యుకేషన్ లో కలుసుకుందాం. అందరికీ కూడా ఫ్రెండ్స్, కోస్ట్ గా హెల్ప్ చేసిన ప్రదీప్ సార్ గారికి, సాయిబాబా సార్ గారికి, వెంకట్ సార్ గారికి, అదే విధంగా మీరు రావడానికి మీ కారకులైన మీ సీనియర్స్ కూడా అందరికీ వన్స్ అగైన్ ఈ అవకాశం ఇచ్చినటువంటి నెక్స్ట్ మనీ కంపెనీ కూడా మిత్రులారా వన్స్ అగైన్ నా తరఫున థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ మనం ఈవినింగ్ సెషన్ లో మనం కలుసుకుందాం. మీకు మళ్ళీ నేను మెసేజ్ పంపిస్తాను.